PM7 ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి హిందువులకు తొలి పండుగ. భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని కొందరు, ఘనాధిపత్యం వచ్చిందని కొన్ని పౌరాణిక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. విఘ్నేశ్వరుడి పుట్టినరోజు లేదా ఘనాధిపత్యం పొందిన భాద్రపద శుద్ధ చవితి, వినాయక చవితి లేదా వినాయక చతుర్థి పండుగను హిందువులు జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని, ఘనాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి. మామిడాకుల తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పల్లెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరవత్తులు వెలిగించి దీపారాధన తర్వాత విఘ్నేశ్వరుణ్ణి ఆ బియ్యం పైన ప్రతిష్ఠించుకోవాలి. పూజ ప్రారంభమైన తర్వాత మరలా లేవకుండా నేను చెప్పే ఈ వస్తువులన్నీ మన దగ్గర ఉంచుకోవాలి. పసుపు, కుంకుమ, గంధం, అగరబత్తీలు, హారతి కర్పూరం, వత్తులు, నువ్వుల నూనె, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, బియ్యం, తెల్ల కండువలు, జాకెట్ పీసులు, చిల్లర డబ్బులు, విడిపూలు, పూల మూరలు, పండ్లు, కొబ్బరికాయలు, ఎర్రదారం బంతి, పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పంచదార, రాగి చెంబు 2, అటుకులు, బెల్లం, పత్తి, రోజ్ వాటర్. వినాయకుడి విగ్రహం. వినాయక విగ్రహానికి ధోతి, కండవ, యజ్ఞోపవీతం, లడ్డు, పూలదండ, అఖండ దీపారాధన, మట్టి మూకుళ్ళు, పెద్ద వత్తులు, నువ్వుల నూనె, వడ్లు, ఇస్తరాకు, దీపారాధన కుండులు, గంట, హారతి పళ్ళెం, రాగి చెంబు, పంచపాత్రలు, స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, బౌల్స్, నైవేద్యాలు, పంతులు గారికి వస్త్రాలు, మామిడాకులు, ఆచమనం కలశం, 1 లీటర్ నీళ్లు. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపోయం హరిత మే పాపం, ప్రాతర దీపం నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. ప్రణో దేవి సరస్వతి వాదేభిర్వాదినీవతి ధీనామ మిత్రియవతు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీరు గౌరీ గణపతి పూజ చేశారు. ఈ గౌరీ గణపతి పూజ అంటే అర్థం అది. గౌరీ గణపతి అంటే ఏమిటి? అమ్మవారి లాగైతే తన యొక్క స్నానం చేసిన తర్వాత మిగిలిన పిండితో గౌరీ అంటే ఆ గౌరీదేవి గణపతిని చేసుకున్నదో అది మనం పూజ చేస్తాం. అంటే మీరు ఎంత వినాయకుడు పూజ చేసినా ముందు ఈ వినాయకుడిని పూజ చేయాలి. అంటే ఈ యొక్క గౌరీ గణపతిని పూజ చేసిన తర్వాతనే మళ్ళీ మనం పూజ చేయాలి. ఇక మనం పూజలోకి వచ్చేస్తే ముందుగా మనం ఇక్కడ గణపతిని అంటే గౌరమ్మ గణపతిని, పసుపు గణపతిని పెట్టుకున్నాం. ఆ పసుపు గణపతిని మనం ముందుగా పూజించి తదుపరి మనం ప్రారంభంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ గణపతి పూజ కంటే ముందు మనం చేయాల్సింది సంకల్పం. అంటే సంకల్పం చేయాలి మనం అన్న విషయాన్ని గుర్తుంచుకొని ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి అక్షింతల్ని అక్కడ స్వామివారి దగ్గర వేసి ఆ గౌరీ గణపతిని వేసి నమస్కారం చేసుకొని ఆచమన్యం చేసుకోండి. ఆచమన్యం అంటే కుడి చేతిలో ఎడమ చేతితో నీళ్లు పోసుకోవాలి. ఉద్ధరణితో ఎడమ చేతితో నీళ్లు పోసుకొని కుడి చేతిలో నీళ్లు పోసుకొని 3 సార్లు తాగాలి. ముందుగా చేయి కడుక్కోవాలి, నీళ్ళు వదిలేసేయండి. హస్తం ప్రక్షాళ్య. ఓం కేశవాయ నమః, కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. 4వసారి మళ్ళీ వదిలిపెట్టేయాలి, నీళ్లు చేయి కడుక్కోవాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః. అమ్మాయి కూడా తీసుకోండి. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈ యొక్క కేశవనామాలు చెప్పుకొని ఆచమనం చేసుకోవాలి. తర్వాత 2 అక్షంతలు తీసుకొని వాసన చూసి వెనక్కి వేసుకోండి. వాసన చూసి వెనక్కి వేసుకోవాలి. ప్రాణాయామం చేసుకోవాలి. ఎడవ ముక్కుతో పిలిచి కుడి ముక్కుతో వదిలేయాలి. రైట్. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సత్యం భగవదేవ యజమానస్య మమ అనుకోండి. అలా 3 సార్లు చేసి అలా మనం ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఏం చెప్పుకోవాలి? మనము నారాయణ మంత్రం కానీ శివనామ స్మరణ కానీ చేసుకోవాలి. గణపతి పూజ చేసేటప్పుడు గణపతి స్మరణ కూడా చేసుకోవచ్చు. గణేశాయ నమః అనుకోవచ్చు. మమ అనుకోండి.
యజమానస్య ఉపాత్త సమస్త దురితక్షేద్వారసి పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే మంగళైర్ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రహరార్థే శ్వేతవరః కల్పే వైవస్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్भागे శ్రీశైలస్య వాయుప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాదిష్ట సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరావాసరస్తు సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమదః గోత్రం ఏంటి మీది? మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మయా కృత సమస్త పాపకర్మ పీడా పరిహారార్థం మమ గృహే ధన కనక వస్తు వాహన ప్రాప్త్యర్థం మమ పుత్ర పుత్రీకస్య పరిపూర్ణ ఉన్నత విద్యా ప్రాప్తి అర్థం మమ గృహే అఖండ స్థిరలక్ష్మి ప్రాప్తి అర్థం మమ సమస్త నిరోగ శతవర్ష సుఖజీవన ప్రాప్తి అర్థం సమస్త జన వశీకరణ సిద్ధ్యర్థం మమ గృహే నిరంతర అన్నదాన యోగ్యత ఫలసిద్ధ్యర్థం విశేషతః మహాగణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యథాశక్తి బ్రాహ్మణ ముఖేన శ్రీ వరసిద్ధి వినాయక పూజాం అహం కరిష్యే. 2 అక్షంతలు తీసుకొని చేతులు పెట్టుకొని చేతిలో నీళ్లు పోసుకొని అక్కడ ఒక కప్పులో కానీ తింటనే వదిలేసేసేయండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. కలశం ముందు పెట్టండి కొద్దిగా, ఆ స్వీట్ల పక్కన తినడానికి కాదు, దేవుడికి రైట్. కానీ వీడియో పెడతాయి తినడానికి కాదు, దేవుడు సమర్పించడానికి. ఇలా కలశం పూజ చేసుకోవాలి మనం. అంటే కలశోదకైన పూజ, కలశం వేయండి అక్షంతలు, ఒక పుష్పం వేయండి, మంచి కాలం ఉన్న పుష్పం ముక్కలు ఎవరో ఒకళ్ళు వేయండి. కలశోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష వేసేసేయండి. కలశ హస్తం నిదాయ మీరిద్దరు కలశస్య ముఖే విష్ణు కంఠే రుజసమాచితా మూలే తుత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాయుక్తా కుక్షౌ చ సాగరా సర్వే సప్తద్వీపా వసుందర ఋగ్వేదోదై యజుర్వేద సామవేదో అధర్వణ అంగై సహితా సర్వే కలశాంబుసమాచితా. ఆ కలశేషు ధావతి పవిత్రే ప్రచిక్షతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఆపో వాయుదగం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణావ పశవ ఆపోన్నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప స్కందా గుష్యాపో జ్యోతి గుష్యాపో యజో గుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సువనాపవోం. ఆ చేతులు తీసేసి ఆ తమలపాకుతోని ఆ కలశంలో ఓంకారం రాయాలి. కలశోదకేన పంచగంగా ప్రగీత గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వరి సన్నిధిం కురు అని ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు ఈ కలశంలో నీళ్లతోని అందులో ఇప్పుడు ఏం చేశారంటే గంగా, కృష్ణ, గోదావరి, గంగే చ యమునాదేవి, ఈ సప్త నదుల నీళ్ళు అందులోకి వచ్చేసాయి. ఇప్పుడు ఈ సప్త నీళ్ళతోని వాళ్ళని పూజించి వాళ్ళని గంగను పూజించాం. ఈ కలశంలో గంగను ఆవాహనించి ఈ నీళ్ళతో పూజ చేయాలి మనం. అంటే మనం తాగడానికి నీళ్ళు పనికిరావు. ఇప్పుడు తాగడానికంటే అవి మనం తాగే నీళ్ళు కాదు, భగవంతుని కోసం మాత్రమే ఉపయోగించేవి. మీరు చేసుకోవాలి ఆచరణ పాత్ర, ఆ పాత్ర. ఇది దేవుడి కోసం కలశం. ఈ కలశం ఏమిటి? స్వామి వారిని ఆహ్వానించడం. ఇక 2 కలశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది మనకి చేతి కింది కలశం అంటారు దీన్ని. చేతి కింది కలశం అనేది ఆ నీటితో స్వామి వారిని ఇక్కడ అందరినీ పూజించడానికి, ప్రోక్షణ చేయడానికి, శుద్ధి చేయడానికి, స్నానానికి ఉపయోగిస్తాం. ఆ విషయాన్ని గమనించండి. ఆ నీళ్లతోని పూజా ద్రవ్యాలన్నిటి తెలియజల్లండి. పూజా ద్రవ్యాలని సంప్రోక్ష. ఇక్కడ ఆవిడ ఉంది అంటేనే పూజలో ఉన్నట్టు. ఇక్కడ భక్తులందరూ చూస్తున్నారంటేనే, మన ప్రేక్షకులు చూస్తున్నారంటేనే మీరు పూజలో పాలు పంచుకున్నట్టు. మీ అందరి గోత్రనామాలు కూడా నేను చెప్పినట్టే ఈ సమయంలో మీరు గోత్రనామాలు చెప్పుకొని స్వామివారిని స్మరణ చేసుకోండి. ఏదో చేస్తున్నామని కాదు, భక్తితో భగవంతుని చేసేటువంటి పూజ మీ అందరికీ కూడా ఇది కనిపించి ఇలా మీరు భగవంతుని దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని ఇదంతా వింటూ మీ ఇంట్లో చేసుకోవాలన్నటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నది మన ఛానల్ వారు. తప్పకుండా ఇది చూచి తరించండి, ఆనందించండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. దేవం గౌరవం ఉంది కదా, గౌరీ గణపతి మీద ఒక చుక్క,
ఒక చుక్క గౌరీ గణపతి మీద వేసేయండి. ఆత్మాని సంప్రోక్ష తద్ధ్యానం. మళ్ళీ 2 అక్షంతలు పట్టుకొని భగవంతుని ధ్యానం చేసుకోవాలి. ఇక్కడ పుష్పం కూడా పట్టుకోవచ్చు. ఓం గణానాంతవా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సిద సాదనం శ్రీ మహాగౌరీ గణాధిపతి నమః. అక్కడ కింద గౌరమ్మ వారికి గౌరీ గణపతి అక్షంతల పుష్పం పెట్టి నమస్కారం చేసుకోవాలి. తొడుమ తీసేయండి. తొడుమ తీసేసి అక్కడ స్వామివారికి పెట్టేసి నమస్కారం చేసుకోండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మళ్ళీ ఒకసారి అక్షంతలు. ఆవాహయామి ఆసనం సమర్పయామి. స్వామివారి పైన ఆవాహయా సమర్పయామి. కలుషం తీసుకొని పాదయో పాద్యం స్వామివారికి చూపించి మీ గిన్నెలు అక్కడ వదిలేసేసేయండి. ఒకటి చాలు. పాదయో అంటే కలుషం కింద పెట్టేసి తోనపాలు నీళ్ళు తీసుకొని ఒక చుక్క చూపించి చూపారు స్వామివారికి. ప్లేట్లో వదిలేయండి. పాదయో పాద్యం ఆ చుక్క వదిలేసేయండి. అంటే కాళ్ళు అడిగారు స్వామివారికి. పాదయో హస్తయో అర్ఘ్యం చేతులు అడిగారు. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ అంటే నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించిన నీళ్ళు ఇచ్చారు. ముఖే శుద్ధ ఆచమనిం సమర్పయామి. నమస్కారాన్ని సమర్పయామి. నమస్కారాన్ని సమర్పయామి. స్నానం. ఇప్పుడు స్వామి స్నానం. ఒక చుక్క నీళ్ళు వేయండి. ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దాతన మహేరణాయ చిక్షదే యోవశ్వత మూర్ధభాజేతన ఉషతీరివ మాతర తస్మాతరంగమామభో యక్షాయ జన్మద ఆపో జనిదాచన శుద్ధోదక స్నాన సమర్పయామి. గౌరీ గణాధిపతి నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం మళ్ళీ ఒకసారి స్వామివారికి నీళ్లు చూపించి ముఖే శుద్ధ ఆచమన్యం సమర్పయామి. వస్త్రం 2 అక్షంతలు తీసుకోండి. వస్త్రం అభివస్త్రా సువసనాన్యరుషాభిధేనో సుదుగా పూయమానా అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యశ్వ రధినో దేవసోమ. వస్త్రార్థం అక్షతాన్ని సమర్పయామి. యజ్ఞోపవీతం ఆ కలశం పైన యజ్ఞోపవీతం ఉంది, ముట్టుకోండి. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే చ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రజముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ మహాగణాధిపతే నమః. గౌరీ యజ్ఞ సమర్పయామి. వదిలేయండి. యజ్ఞ సమర్పయామి. శ్రీమన్మహాగణాధిప గంధం ధారయామి. చంద్రం ఒక పుష్పానికి గంధం అద్దండి. పుష్పానికి గంధం అద్ది ఆ పుష్పం పెట్టండి. గంధద్వారాందురాదరిశాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిఓపక్వయేసిం మహాగణాధిపతి నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆయనేతే పరాయణే పసుపు కుంకుమ. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పణే హరదాస్య పుండరీకాని సముద్రస్య గురు. ఆ పుష్పాన్ని పసుపులో వద్దండి. ఒకవైపు కుంకుమలో వద్దండి. పెట్టండి. హరిద్రాది కుంకుమోత్తర సుగంధ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. నమస్కారాన్ని సమర్పయామి. స్వామివారికి 2 అక్షంతలు తీసుకొని దగ్గర ఎడమ చేతిలో పెట్టుకోండి. ఎడమ చేతిలో అక్షంతలు పెట్టుకొని కుడి చేత్తో ఒక్కొక్కటి వేస్తుండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధిక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీకుమార గురవే నమః. శ్రీమన్మహాగణాధిపతి నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షదాన్ సమర్పయామి. మొత్తం వేసి నమస్కారం చేసుకోండి. ధూపం వనస్పత్యుర్భవే దివ్యైర్నానాగంధైర్యుత ఆగ్నే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి. సాధ్యమేకా ధూపం వనస్పత్యుర్భవే దివ్యైర్నానాగంధైర్యుత ఆగ్నే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి. సాక్షాత్ ధూపమాగ్రాపయామి. 2 అక్షంతలు తీసుకోండి. దీపాల దగ్గర వేసేసేయండి. దీపాల దగ్గర సాక్షాత్ దీపం సందర్శయామి. కుంకుమ ఇటువంటి చూపించాలి. దీపం చూపించండి ఫస్ట్ మీరు. సాక్షాత్ దీపం సందర్శయామి. కుంకుమ ఇటమ్మా. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఒక నీళ్ళ చుక్క ఒక తోలపాకుతో నీళ్ళు తీసుకొని స్వామివారు చూపించి నీళ్ళలో వదిలేసేది, ప్లేట్లో వదిలేసేయండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. నమస్కారాన్ని సమర్పయామి. నైవేద్యం ఒక అరటిపండు తీసుకోండి. రెండవది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే గణపతికి నైవేద్యం పెట్టేటప్పుడు ఎట్టి పరిస్థితి కూడా బత్తాయి పళ్ళు కానీ మీరు సంత్రాలు కానీ పెట్టకూడదు. ఎందుకు అంటే గణపతికి అంటే ఆయన గజముఖుడు అంటే ఏనుగు అంటే ఒక టేస్ట్ అనేది అది ఏనుగు టేస్టే ఉంటుంది. ఏనుగు తినే ఫలాలు తింటాడు ఆయన. కాబట్టి గణపతికి నిమ్మకాయ కానీ సంత్రాలు కానీ ఈ బత్తాయి పళ్ళు కానీ అది గణపతి అంటే మనము ఏనుగుకి పెట్టకూడదు. అవి తినవు, అవి వాటికి కళ్ళు తిరుగుతాయి. కాబట్టి ఆ పదార్థం పెట్టకూడదు. కాబట్టి
ఏనుగు ముఖంలో ఉన్నప్పటికీ కూడా టేస్ట్ అదే ఉంటుంది దానికి. కాబట్టి ఆ ముఖంతో ఉన్నటువంటి ఆ గణపతికి మనం ఇది పెట్టవద్దు. రెండవది, గణపతి పూజ రోజున ఒకటి విశేషం గుర్తుపెట్టుకుంటే, పత్రి పూజ చేస్తాం కాసేపట్లో మనం, ఏకవింశతి పత్రి పూజ అంటారు. ఆ పూజను మనం చేస్తున్నప్పుడు స్వామివారికి మీరు రైట్ పని పెట్టండి, స్వామివారికి పెట్టేసి నీళ్ళు తల్లి చూపించండి. నైవేద్యం దగ్గర ఆపకూడదు. మళ్ళీ నైవేద్యం ప్రోక్ష పరిచిత్యామృతమస్తు చూపించండి. ప్రాణోపాన వ్యానోదాన సమాన సప్రాణాయ స్వాహ నమస్కర్పయామి. తాంబూలార్థం అక్షరాన్ని సమర్పయామి. తాంబూలార్థం అక్షరం వేసి పక్కన తాంబూలని ముట్టుకోండి, తమలపాకులు ముట్టుకోండి పక్కన. అయితే ఈ స్వామివారికి ప్రత్యేకంగా ఏకవింశతి పత్రి పూజలో తులసిదళం పెట్టవచ్చు ఇక్కడ. కానీ మిగతా రోజులలో, ఈ భాద్రపద శుద్ధ చతుర్థి రోజున తప్ప మిగతా రోజుల్లో తులసి దళం ఈ స్వామివారికి వినియోగించకూడదు, పెట్టకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మిగతా రోజులలో గణపతికి తులసి దళం పెట్టకూడదు. కేవలం భాద్రపద శుద్ధ చతుర్థి రోజు మాత్రమే పెట్టాలి. మిగతా ఎప్పుడూ తులసిని ఈయనకు వినియోగించకూడదు, గుర్తుపెట్టుకోండి. రైట్. నైవేద్యానంతరం మంగళ నీరాజనం దర్శయామి. హిరణ్యపాత్రం మదో పూర్ణం దధాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. సమ్రాజం చ విరాజం చ అభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాశ్రస్తయా ముఖేతయా మాసగుం శ్రియామసి. ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమని చుక్క నీళ్లు దాని చుట్టూ తిప్పి, ఆ నీళ్ళే చుట్టూ నీళ్ళు తిప్పేసి అక్కడ దాని మీద వదిలేసేసేయండి. కింద అక్కడ దవలబాగుదాలు పెట్టేసి కళ్ళగద్దుకోండి. ఒకళ్ళు పట్టుకోండి హారతి ప్లేట్ని. మీరు నమస్కారం చేసుకోండి. తర్వాత మీరు పట్టుకోండి. మీరు కళ్ళగద్దుకోండి. రైట్. ఒకసారి చూపించండి, ప్రేక్షకులకు ఇచ్చేద్దాం. నీరాజనం దర్శయామి. నమస్కారాన్ని సమర్పయామి. నమస్కరోమి. రైట్. అందరూ కూడా నమస్కారం. లక్షింతలు పట్టుకోండి. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఒక పుష్పము తీసుకొని మనసులో గణపతిని స్మరణ చేసుకుంటూ ప్రదక్షిణ చేసుకోవాలి. ఆత్మ ప్రదక్షిణ. యాని కానిచ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. చెప్పండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. స్వామివారి దగ్గర వేసేసి నమస్కారం చేసుకోండి. సువర్ణ వేదోక్త ఆత్మ ప్రదక్షిణ నమస్కార మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఛత్రచామరాది పరోదర పూజాన్ సమర్పయామి. ఇవే అక్షింతలు 4 సార్లు వేయండి. ఛత్రమాచారయామి చామరాభ్యాం బీజం నృత్యం దర్శయామి గీతం శ్రావయామి. ఆందోళిగా నారోయం సమస్త రాజోపచార శక్త్యోపచార మానసోదర పూజా సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోఖ్యతప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సత్యో వందే తమచ్యుతం. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్ పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అంటే ఎప్పుడెప్పుడైతే నీ పూజ చేశానో అప్పుడప్పుడు నేను అనుకున్నటువంటి సమస్తమైనటువంటి కార్యాలు పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం తండ్రి అని చెప్పేసి ఆయన మళ్ళీ యథాస్థానం పంపించేయాలి. ఒక దేవుడిని పిలిచిన తర్వాత ఆయన మనం కూర్చోబెట్టి భరించలేం. మైండ్ కూర్చోబెట్టడానికి కుంభాలు నైవేద్యం పెట్టాలి. ఆ కుంభాలకు నైవేద్యం పెట్టాలి. ఆయనకి అన్ని రకాల జాగ్రత్తలు చూసుకోవాలి. పూలు పెట్టాలి, పళ్ళు పెట్టాలి, పత్రి పెట్టాలంటే కష్టం. కాబట్టి ఆయన రమ్మని చెప్పడం, పూజ చేయడం, బాబు గుడ్ బై చెప్పే ప్రయత్నం చేయాలి. తప్పకుండా స్వామి వారిని అంటే గణపతిని కూడా ఉద్వాసం చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. గణపతి తమలపాకుని కదిలించండి. తమలపాకుని మాత్రమే. శ్రీ మహాగణాధిపతి యథాస్థానం ప్రవేశం. 2 అక్షంతలు అక్కడ తీసుకోండి. స్వామివారి దగ్గర 2 అక్షంతలు 2. మహాగణపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణామి. ఇప్పుడు స్వామివారి అక్షంతలు మీ ఇద్దరి మీద వేసుకోవాలి. అఖండ ఐశ్వర్యమస్తు మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. రైట్. నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మనం కలశంలోకి వరసిద్ధి వినాయకుడు, ఈయన గౌరీ గణపతి. ఇప్పుడు వరసిద్ధి వినాయకుడిని ఆహ్వానం చేయాలి. చాలా మందికి ఏంటంటే డైరెక్ట్ గణపతి పూజ అంటారు. గణపతి పూజ కాదు. మన కథలో తెలుస్తుంది. ఆయన ఉత్పత్తి, ఆయన వినాయకుడు పుట్టాడు. సుందరమైనటువంటి తెల్లని చైరగలిగినటువంటి వాడు, అత్యంత సుందరుడు. పార్వతీ శివుడి యొక్క పూర్తి తత్వాన్ని పొందుకున్నవాడు వినాయకుడు. అందంగా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు. కాదు మరుగుజ్జే, పొట్టివాడే. అంటే భూమికి 4 అడుగులే ఉంటాడు, అంత పొట్టివాడు. అయితే కానీ అందమైన రూపం, చూడచక్కని రూపం. సో అటువంటి రూపం వాడు ఎలా మారిపోయాడని కథ తెలుస్తుంది మనకి. కాబట్టి ఆయన ప్రస్తుతం చేసింది వరసిద్ధి వినాయకుడే. వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. కలశం పైన స్వామివారి కాళ్ళ దగ్గర, వినాయకుడి మీద కూడా అంటే అక్కడ ఆవాహయామి, ఆసనం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, ఆసనం సమర్పయామి. అంటే ఆయన కూర్చొని ఆసనం వేశారు. సువర్ణ రత్నక సింహాసనం సమర్పయామి.
సువర్ణ రత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి. పాదయో కలశంలో నీళ్ళే కదా, పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయక దాభ్యుల కలశం పైన స్వామివారి పాదాల దగ్గర, స్వామివారి శిరస్సు మీద పాదయో పాద్యం సమర్పయామి, చేతుల మీద హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారి ముఖం దగ్గర నీళ్లు చూపించి ప్లేట్ వదిలేయండి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గజాననాయ నమః ధ్యాయామి ధ్యానం వరసిద్ధి వినాయక దాభ్య నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. సుగత్యదాగుణంతేన శ్రీ మహావరసిద్ధి వినాయక దాభ్యో సుప్రీత సుప్రసన్న మమ పర్వద శ్రీమన్మహావరసిద్ధి వినాయక దాభ్య నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి సమర్పయామి. పాదయో పాదం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. వస్త్రం స్నానము. పంచామృతాలు తీసుకోండి. ముందు ఈ గ్లాసులో పంచామృతాలు ఉన్నాయి. ఇంకొక తమలపాకు, వేరే తమలపాకు తీసుకోండి, లేదా పుష్పం తీసుకోండి. ఇక్కడ ఉన్న తమలపాకు తీసుకొని ఆ తమలపాకులతో ఒక్కొక్కరు వేయండి, పర్లేదు, వేరు వేరుగా. ఓం దదిక్రావుణ్ణో అకారశం జిష్ణో రస్వస్య వాజిన సురభినో ముఖాగ్రతణ యోగం క్షితారిసతో. స్వామివారి మీద కాళ్ళు, చేతులు, ముఖము చల్లాలి. పంచామృతేన స్నానం. స్వామివారికి వరసిద్ధి వినాయకుడిని ఆవాహన చేసిన తర్వాత స్వామివారికి ఆవాహనం, ఆసనం, పాద్యము, అర్ఘ్యము, ఆచమనం తర్వాత స్నానం. అంటే ముందుగా మనం అంటే మామూలు నీళ్లు వేసేసి తదుపరి మనం పంచామృతాలు స్వామివారిని అభిషేకం చేసి ఆ తదుపరి మళ్ళీ శుద్ధోదక స్నానం చేయించాలి. ఈ పంచామృతాలు ఏమిటి అని చాలా మందికి అనుమానం ఉంటుంది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార. కొంతమంది అరటిపళ్ళు కలుపుతారు, అరటిపళ్ళు కలపకూడదు. ఇందాక మా అమ్మ ఏదో చేయబోయింది, వద్దని చెప్పాను నేను. సో కాబట్టి కేవలం 5 మాత్రమే: పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార. ఒకవేళ కొంతమంది పంచదార వేసుకోకుండా నీళ్లు పోస్తారు, కొంతమంది కొబ్బరి నీళ్లు వేస్తారు, పర్వాలేదు, అది శ్రేష్టం. కానీ అరటిపండు లాంటిది మాత్రం వేయాల్సిన అవసరం లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పంచామృతంతో స్వామివారికి అభిషేకం అయిపోయింది. ఇప్పుడు శుద్ధోదక స్నానం. అయితే మన ఇళ్లలో, కొంతమంది ఇళ్లలో గణపతి రూపు ఉంటుంది, అంటే గణపతి విగ్రహం ఉంటుంది. ఒకవేళ విగ్రహం ఉంది మీకు, విగ్రహానికి మీరు పూజ అంటే అభిషేకం, పంచామృత అభిషేకం చేసుకోవచ్చును. అంటే ఇప్పుడు మా లాంటి ఇళ్లలో దేవతార్చనలో విగ్రహం ఉంటుంది, దానికి అభిషేకం, పంచామృత అభిషేకం చేసుకొని కూడా ఆ స్వామివారి తీర్థాన్ని పక్కన పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ స్వామివారికి విగ్రహం మీద అభిషేకం చేసిన తర్వాత తీర్థం తీసుకోలేం కదా, కాబట్టి ఒకసారి మనం ఆ పంచామృతాన్ని స్వామివారికి చూపించి కింద పెట్టుకుంటే తీర్థంగా ఉంటుంది. అదే స్వామివారికి కొట్టిన కొబ్బరికాయ నీళ్లు కూడా అందరూ కలిపితే తీర్థంగా అవుతుంది. అంటే స్వామివారికి చేరిన పంచామృతమే పాదోదకం. ఆ స్వామివారి కడిగిన నీళ్లు మాత్రమే పాద ఉదకము, అంటే కడిగినటువంటి నీళ్లు తీర్థంగా తీసుకోవడం. అంటే శ్రీ మహావరసి పాదోదకం పావనం శుభం, అటువంటి పాదోదకమే తీర్థంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం తీర్థం తీసుకోవాలి. ఇక్కడ మనకి స్వామివారి విగ్రహానికి వేస్తే తేలం కదా, ఇక్కడ పంచామృతాన్ని ఆ కలశానికి స్వామివారికి చూపించి కింద పెట్టుకుంటే తీర్థంగా మారుతుంది. అది చేయండి. ఇప్పుడు దాన్ని ఆ స్వామి పంచామృతం సమర్పయామి, ఆ స్వామివారికి చూపించేసి దాంట్లో వేసేసుకోండి. పంచామృతేన స్నానం సమర్పయామి, రైట్, అది కింద పెట్టుకుంటే ఇది తీర్థంగా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ శుద్ధోదకం. మీ చెంబులో నీళ్లు పంచామృతాలు పోస్తారుగా, పాలు పెరిగి పోస్తుంది, అంత జిగట ఉంది, ఆయనకి దోమలు కరుస్తున్నాయి, ఈగలు వాళ్తున్నాయి. వెంటనే ఏం చేయాలి మనం? శుద్ధోదక స్నానం. అంటే మీ అమ్మాయికి షాంపూ పోసారు, అబ్బాయికి మరి వాడు కనబడుతున్నాయి, మళ్ళీ ఏం చేయాలి? శుద్ధోదకం పోస్తున్నారు. అలా అన్నమాట. అంటే పంచామృత తర్వాత శుద్ధోదకం పోయాలి. ఎలాగైతే చిన్న పిల్లల్ని మనం వాళ్ళని లాలిస్తున్నామో అదే విధంగా పూజ చేసుకోవాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంత తప్ప పూజ అంటే ఏదో అమ్మ భయంకరమైంది అనుకోక్కర్లా. మనసు శుద్ధిగా ఉండాలి, భక్తి ఎక్కువగా ఉండాలి. ఈ రెండు లేనటువంటి పూజ అనేది ఎక్కడ పనికిరాదు. మనకి మానసికమైనటువంటి శుద్ధి ఎక్కువగా ఉండాలి. ఉన్న పదార్థాలు చేయొచ్చు. కొన్ని యజ్ఞాలు ఉంటాయి, ఆ యజ్ఞాలకి తప్పకుండా మడి, ఆచారము, సంప్రదాయం అవి ఉంటాయి. ఈ గణపతి పూజ ఉన్నటువంటి సులువైంది, చాలా సులువైంది. పిల్లలు చేసుకోవచ్చు, పెద్దలు చేసుకోవచ్చు, భర్త ఊరికి వెళ్తే భార్య చేసుకోవచ్చు, భార్య ఊరికి వెళ్తే భర్త చేసుకోవచ్చు, పెద్దవాళ్ళు చేసుకోవచ్చు. అంటే ఎవరైనా చేసుకోవడానికి సులువైనటువంటి గణపతి పూజ ఇది. కానీ గణపతిని ఎవరైతే మనం కోరుకుంటున్నామో, ఎవరైతే పూజిస్తున్నారో, ఏమేమి కోరుకుంటున్నామో ధర్మబద్ధమైన సుమ. అంటే ఆ అమ్మాయి 100 కోట్లు కావాలంటుంది, మనది ఈ అమ్మాయి 100 కోట్ల బంగారం ఉంటుంది, అలా మనం వాళ్ళకి ఇవ్వలేము. ఏ ధర్మబద్ధమైందో ధర్మబద్ధమైనటువంటి కోరికల్ని స్వామి తప్పక నెరవేరుస్తాడు. ఆ ధర్మబద్ధమైన కోరికల కొరకు మనం ఇటువంటి సులభుడైనటువంటి గణపతిని పూజిస్తే అనితర సాధ్యం, ఏదైనా సరే సాధ్యం అవుతుంది మనకి. అది గుర్తుపెట్టుకోండి. భక్తితో ఆయన్ని మనం కొలుచుకుంటే చాలు, మనకి ఇంట ఏది కాంటే అది ఇస్తాడు. ముఖ్యంగా మన పిల్లలకి విద్యా బుద్ధిని బాగా ఇస్తాడు. మనకి కూడా విద్యా చైతన్యాన్ని, అంటే అమ్మాయికి చాలా ఉందనుకోండి, ఇంకెక్కువ బుద్ధిని కలిగిస్తాడు. అలాంటి చైతన్య సిద్ధిని కలగడానికి మనం ఆ సిద్ధి బుద్ధి సమేత వినాయకుడిని పూజ చేసుకునే ప్రయత్నం చేయాలి. మీరందరూ కూడా భక్తితో ఆయన పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ మరొకసారి మీరు స్వామివారిని భక్తితో గణేశుని పూజించండి, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకుంటారు. ఇక పంచామృత శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమన్యం, ఆయనకి నోరు కడుక్కోవడానికి నీళ్లు, ముఖ్య ఆచమన్యం సమర్పయామి.
సుధాదర్పయామి వస్త్రం, వస్త్రార్థం అక్కడ వస్త్రం పెట్టాం చూడండి, ముట్టుకోండి వస్త్రాన్ని, అలా ముట్టుకోండి చాలు. వస్త్రం సమర్పయామి అభివస్త్రా సువసనాన్యరుషాభిదేనో సుదుగా పూయమానా అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభిశ్వ రదినో దేవసోమా వస్త్రార్థం సాక్షాత్ వస్త్రద్వయం సమర్పయామి. మళ్ళీ ఇక్కడ ఒక విశేషం, ఎప్పుడైనా సరే స్వామి వారికి ఇవ్వడానికి కానీ లేదా మన ఇంట్లో పెద్దవాళ్ళ చూపుడు వస్త్రాలు ఇవ్వడం కానీ, ఆడపిల్లలకి వస్త్రాలు పెడుతున్నప్పుడు వస్త్రద్వయం ఇవ్వాలి. ఒంటి వస్త్రం ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా ఒక చీర పెట్టడం, ఒక జాకెట్ పెట్టడం కుదరదు. అందులో 2 జాకెట్లు పెట్టాలి, జాకెట్ ముక్కలు పెట్టాలి, చీర పెట్టాలి. 3 అవుతాయి కదా, వస్త్రద్వయం ఎక్కువ ఇవ్వచ్చు. బ్రాహ్మణుడు పెట్టేప్పుడు ధోతి కండువ 2 ఇవ్వాలి, లేదా ఒక చొక్కా లాంటిది ఇవ్వాలి. ఎవరైనా ప్యాంట్ షర్ట్ వేసుకున్న వాళ్ళకి ప్యాంటు చొక్క 2 ఇవ్వాలి. ఇలా వస్త్రద్వయం తప్ప సింగిల్గా పెట్టవద్దు. ఇక భగవంతుడు కూడా వస్త్రద్వయం అంటే 2 వస్త్రములు ఇవ్వాలి. కాబట్టి మనం వస్త్రద్వయం సమర్పణ చేశాం స్వామివారికి. వస్త్రద్వయం సమర్పయామి, ఇది గుర్తుపెట్టుకోండి. 2 వస్త్రాలు ఇవ్వాలి. సమర్పయామి దాదాపు వస్త్రద్వయం సమర్పయామి. యజ్ఞోపవీతం ఆల్రెడీ మనం యజ్ఞ స్వామివారికి వేసాం. 2 అక్షంతలు తీసుకొని స్వామివారి వేసి యజ్ఞోపవీతాన్ని ముట్టుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాద్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ మహాగణాధిపతే నమః. యజ్ఞోపవీతం సాక్షాత్ యజ్ఞోపవీతం సమర్పయామి, నమస్కారాన్ని సమర్పయామి. గంధ ద్వారా ఒక పుష్పంలో గంధం అద్దండి, పుష్పంలో గంధం అద్దండి. ఆ గంధంలో ముంచి ఆ పుష్పం స్వామివారి కాళ్ళ దగ్గర పెట్టండి. గంధద్వారాందురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామియోపహ్వయే శ్రీం శ్రీ వరసిద్ధి వినాయక శ్రీచందనం సమర్పయామి. పసుపు కుంకుమ మరొక పుష్పం తీసుకొని ఆ పుష్పంలో ఒకవైపు కుంకుమ ఒకవైపు పసుపు అద్ది స్వామివారి దగ్గర పెట్టండి. హరిద్రాది కుంకుమోత్తర సుగంధ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. అక్షతై పుష్పై పూజయామి. అధాంగ పూజ స్వామివారికి ఇంతవరకు ఏం చేశాం? ఆవాహనం, కూర్చోబెట్టాం, స్నానం చేయించాం, కాళ్ళు కడిగాం, వస్త్రాలు ఇచ్చాం, అన్ని రకాల స్వామివారికి ఇచ్చేసాం. ఇప్పుడు అయిన తర్వాత ఆయన గురించి మనం ఆయన కాళ్ళ నుంచి శిరస్సు వరకు పూజ చేస్తాం మనం. అంటే నువ్వు ఒక్కొక్క అంగానికి పూజ, అధాంగ పూజ అంటారు దాన్ని. అమ్మవారికి కూడా అటువంటి అంగ పూజ ఉంటుంది. అంటే అధాంగ పూజ తర్వాత స్వామివారికి అష్టోత్తరం ఉంటుంది. ఈ మధ్యలో ఆయనకి ఏకవింశతి పత్రి పూజ ఉంటుంది. అవన్నీ ఒక్కొక్కటిగా చేయిస్తాను. పత్రి పూజ ఎందుకు చేయాలనే విషయాన్ని కూడా మీకు పత్రి పూజ ముందు చెప్తాను, మీకు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం స్వామివారికి అంగ పూజ, అధాంగ పూజాంచ కరిష్యే. ఒక నీళ్ళు ముట్టుకోండి. అధాంగ పూజాంచ కరిష్యే, అక్షతల దగ్గర పెట్టుకోండి. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. విఘ్నరాజాయ నమః జంఘౌ పూజయామి. అకువాహనాయ నమః ఊరుం పూజయామి. హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గణనాథాయ నమః నాభిం పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాణి అంగాన్ పూజాన్ సమర్పయామి. స్వామివారి కాళ్ళ దగ్గర వేసేసి నమస్కారం చేసుకోండి. అధాంగ పూజాన్ సమర్పయామి. ఇక మనము ఏకవింశతి పత్రి పూజ. ఎందుకు ఏకవింశతి పత్రి పూజ చేయాలి అనేది పూజ పక్కన పెట్టేస్తే భౌతికమైన స్థితికి రావాలి మనం, అంటే న్యాచురాలిటీకి రావాలి మనం. అంటే మనకి ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది. వర్షాకాలంలో అనేకమైనటువంటి మొక్కలు బాగా ఏపుగా పెరుగుతూ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య మీకు సిటీలలో బాగా చూస్తున్నారు కదా, ఈ కరెంటు తీగల మీదకి రాగానే మొక్కల్ని కట్ చేస్తున్నారు ఈ మధ్య. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ పద్ధతి మనకి అప్పట్లోనే ఉంది. అంటే ప్రకృతికి చెట్లు రోడ్ల మీద కానీ రహదారుల మీద కానీ వచ్చేసి ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి వాటిని కట్ చేసే విధానం ఇది. మరి కట్ చేసినటువంటి ఏం చేద్దాం మనం? ఇబ్బడి ముబ్బడిగా చెత్త చెదరం రోడ్డు మీద పడేయలేదు కదా. కాబట్టి అటువంటి ముఖ్యమైనటువంటి మూలికా తత్వం ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి, అంటే మూలికా వైద్యము, మూలికలు ఉన్నటువంటివి, వైద్య సంబంధమైన మూలికలు తీసుకొచ్చేసి మన ఇంట్లో కుప్పగా వేస్తే ఆ కుప్పగా వేసినటువంటి యొక్క ఆకులలో వచ్చేటువంటి ఒక మంచి ఆక్సిజన్, అంటే డిటాక్సిషన్ అంటారు, కొన్ని నెగిటివ్ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి ఆరోగ్యవంతమైనటువంటి శ్వాస ఉన్నటువంటి వాయువుల్ని ఉత్పత్తి చేస్తాయి. అది దర్భలో, గరికలో, తర్వాత మీకు మనకి ఉమ్మెత్త పువ్వులలో, అర్క పువ్వులలో, అర్కపత్రం అంటే తెల్ల జిల్లేడు దాంట్లోను, తర్వాత గరికలోను, తర్వాత దానిమ్మ ఆకులోను, తులసి దళంలోను, జమ్మి ఆకులోను, మందారపు ఆకులోను
ఇలా అనేకమైనటువంటి ఔషధీకృతమైనటువంటి ఆకులన్నీ కూడా ఒక దగ్గర కుప్పలా వేసినప్పుడు మనకి ఆ రాత్రి మొత్తం మనకి మాగుతాయి. బాగా మాగడం అంటే చాలా వేడిగా ఉంటుంది. అది స్వామివారి పాదాల దగ్గర పూజ చేసి ఆ గదిలో పెట్టే కదా, ఆ మధ్య ఆకుల మధ్యలో వేడిగా ఉంటుంది. ఆ వేడిలోంచి కొన్ని రసాలు ఉత్పత్తి అవుతాయి. ఆ యొక్క రసాలు ఉత్పత్తి అయినప్పుడు మనం రాత్రి పడుకుంటాం కదా, మంచి నామస్మరణ చేసుకుంటూ గట్టిగా ఆల్చి స్వామివారి పూజలు చేసి ఆ పడుకున్నప్పుడు మనకి ఆ యొక్క ఆకుల నుంచి వచ్చేటువంటి ఆ యొక్క శ్వాస వాయు సంబంధించినటువంటి విధానం మనకి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అంటే ఊపిరితిత్తులలో ఉన్నటువంటి సమస్త రోగాల్ని, కఫం అనేటువంటి రోగాన్ని తొలగొడుతుంది. ఈ ఈ సమయం ఏమిటి? కఫము, పిత్తం అనేటువంటి రోగం మనకు వస్తూ ఉంటుంది. అంటే నీళ్ళు ఎక్కువ పారుతున్నాయి కదా, అనేక రకాల నీళ్ళలో కలుషితం అవుతుంది కదా, అనేక రకాల మూలికలు, మట్టి, చెదారంతో వస్తున్న నీళ్ళు అవి మనం తాగుతుంటాం. కాగబెట్టుకొని తాగితే మంచిది. కానీ అటువంటి వాటికి కూడా రోగనాశ కలిగించడానికి ఈ ఆకులలో వచ్చేటువంటి వాయువు మనకి ఉపయోగపడుతుంది. అంటే మన యొక్క పురాణము, మన పద్ధతి ఏది కూడా అసందర్భంగా ఉండదు. అంటే ప్రతిదీ కూడా సందర్భోచితంగా ప్రకృతిని కాపాడే విధానంగా ఉంటుంది. కట్ చేయడం అనేది రహదారులన్నీ కూడా జాగ్రత్తగా ఉండడానికి, వచ్చినటువంటి మూలిక సంబంధించిన ఆకులన్నిటి కూడా దగ్గర చేర్చుకొని ఆరోగ్యాన్ని పొందడానికి. తర్వాత మరి ఈ మూలికలు ఏం చేస్తారు అంటే, ఏదైతే నది పారుతుందో, బాగా నీళ్లు బాగా వస్తున్నాయి కదా, ఆ నదిలో వేస్తారు. ఈ నదిలో వేసినప్పుడు ఆ మొలకలు, ఆ మొక్కలని తిరుగుతూ దాని రసం అంతా కూడా నీళ్ళలో కలిసిపోతుంది. అంటే మీకు పరిశుద్ధమైనటువంటి ఒక మంచినీరు ఏర్పడుతుంది. అంటే వెరీ ప్యూరిఫైడ్ వాటర్. అంతకుమించి ప్యూరిఫై వాటర్ మీకు ఉండదు. కాబట్టి ఈ మూలికలు వచ్చేటువంటి నీరు కూడా మనకి అద్భుతమైనటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి నీళ్ళుగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి నీళ్ళని మీరు తప్పకుండా చూసుకొని, అంటే నదిలో వేసేటువంటి మూలికలు కూడా వైద్యవంతమైనటువంటి స్థితిని పొందుకొని మంచి నీటిని కలిగించి, అంటే నీటిని శుద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతకన్నా శుద్ధి ఉంటుందండి. మనం కొనుక్కునేటువంటి ఆ యొక్క డబ్బాలు, ఈ డబ్బాల కన్నా ఇటువంటి వాటి వల్ల కదా మనకు జరిగేటువంటి మంచి నీరు. ఈ నీరే కదా మంచిది, మనకి ప్రాణాధారం కదా. కాబట్టి ఏది పిచ్చి పిచ్చిగా మన సంస్కృతి సంప్రదాయం ఉండదండి. ప్రతిదీ కూడా శాస్త్రీయమైనది, రుజువు చేయగలిగినది. ఇది కాదని చెప్పండి. ఒక సైంటిస్ట్ వచ్చేసి నేను చేసినటువంటి పత్రి పూజలో ఇది నిజమా కాదా ప్రూవ్ చేసుకోమని చెప్పండి ఛాలెంజ్గా. నేను వేసినటువంటి మూలికల వల్ల నీరు శుద్ధైందో చూసుకోమని చెప్పండి. కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్రీయమైనవి. పూజలేవి కూడా తీసిపడేసేవి కాదు. పూజలు అత్యంత శుభాన్ని కలిగిస్తాయి. మనిషి మనుగడకి, మానవ ఉత్పన్నతకి, ఒక పరోక్షంగా ఆర్థిక సంపద కూడా మనకి ఒక పూజలు పనికొస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఆరోగ్యంగా ఉన్నవాడే ధనవంతుడు అవుతాడు కదా. రెండు ఆరోగ్యాన్ని కలిగించేది మన పూజలన్న విషయాన్ని తెలుసుకుంటే చాలా మంచిది. తెలుసుకొని పూజ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. రేపటి తరంలో మన పిల్లలకి ఈ పత్రి పూజ ఎందుకు చేస్తారు అన్న విషయాన్ని ఇప్పుడు మీకు తెలిసింది కదా. దీన్ని మీ పిల్లలకి గట్టిగా చెప్పండి, వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు. రేపు ఫ్యూచర్లో ఇంకా బాగుపడే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకోండి. ఇక మనకి పత్రి పూజలకు వెళ్దాం. అంటే ఏకవింశతి పత్రి పూజ, 21 రకాల పత్రి ఉంటుంది. ఆ 21 పత్రి పూజ మనం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేద్దాం. ఇప్పుడు మనం పత్రి పూజ మొదలు పెట్టుకుందాం. ఉమ్మెత్త పండుగ కూడా ఉంది. ఈ యొక్క విశేషాలన్నీ కూడా పిఎం ప్రేక్షకులు, అంటే పిఎంఏనా, PM7 రైట్, PM7 ప్రేక్షకులు ఇటువంటి గణపతి ఉత్సవాన్ని తెలుసుకొని ఆనందమయ జీవనాన్ని పొందుకోవాలి. ముఖ్యంగా మీకు ఒక విషయం ఏంటంటే, చాలా మందికి తెలియదు నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నారు. అసలు శాస్త్రంలో నవరాత్రి ఉత్సవాలు లేవు. ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది అందరికీ. ఇదేమిటండి ఇలా మళ్ళీ శాస్త్రీయం అంటాడు, నవరాత్రులు లేవంటాడు. ధర్మశాస్త్రంలో కానీ, ధర్మ గ్రంథాల్లో కానీ ఎక్కడ కూడా మీకు ఈ నవరాత్రి ఉత్సవాలు లేవు. గణపతి ఏకరాత్రోత్సవము, ఒకరోజు మాత్రమే పూజ. మరి ఎందుకు చేస్తున్నాం? ఎవరికైనా తెలుసా? కనీసం మీకు తెలుసా నవరాత్రి ఎందుకు చేస్తున్నాము? పోనీ మన ప్రేక్షకులకి ఎవరికి తెలుసా? కొంత తెలిసే ఉంటుంది, కానీ ప్రేక్షకులు మనకంటే తెలివైన వాళ్ళు. కాబట్టి 1937లో మనకి బాలగంగాధర్ తిలక్ గారు, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు మహారాష్ట్రలో ప్రారంభం చేశారు నవరాత్రి ఉత్సవం. ఎందుకు? దరిద్రులైనటువంటి వాళ్ళు ఉండే కదా, బ్రిటిష్ వాళ్ళు, దరిద్రులే వాళ్ళు, మన దగ్గర అడుగు తినడానికి వచ్చారు వాళ్ళు. అటువంటి దరిద్రులు పాలిస్తున్న సందర్భంలో మన వాళ్ళ అమాయకులుగా ఎవరికంటే వారికి మనోళ్ళు అనుకుంటాం కదా, మంచితనం. సరే, అలా వచ్చినప్పుడు మన స్వాతంత్ర సమరంలో ఈ యుద్ధం చేయడానికి మన వాళ్ళందరూ కలవడం లేదు. ఒక దగ్గర తీసుకొచ్చి రహస్యాలు పంచుకోవాలి, యుద్ధ సమీకరణ చేయాలని చెప్పేసి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ఒక ఆలోచన చేసి బ్రిటిష్ వాళ్ళకి ఆర్జీ పెట్టుకున్నారు. మాకు 9 రోజుల పండుగ, గణపతి ఒక్కరోజు కాదని చెప్పేసి. ఎందుకు 9 రోజులు అందరూ కూడా ఒక దగ్గరికి వచ్చేసి విషయం అంటే యుద్ధానికి మనం రెడీ అవ్వడానికి కోసం వాళ్ళు ప్రయత్నం చేసి 9 రోజు ఉత్సవంగా చేశారు. అక్కడి నుంచి మనకి ఉత్సవం ప్రారంభమైంది. మరి ఉత్సవం తప్పేం కాదుగా. అంటే సమాజంలో మంచి జరుగుతుంది, అన్నదానాలు జరుగుతున్నాయి, అందరూ దగ్గరికి వస్తున్నాం, పాట పాడుకుంటున్నాం, మంగళారతి తెచ్చుకుంటున్నాం, కొత్త బట్టలు కొట్టుకుంటున్నాం, అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నాం. కాబట్టి ఇటువంటివి జరుగుతుంది కాబట్టి, దీనివల్ల చెడు లేదు కాబట్టి, నష్టం లేదు కాబట్టి నవరాత్రి ఉత్సవాలు చేసుకోవచ్చు. అంతే తప్ప శాస్త్రంలో లేనటువంటి చెప్పడం, కొత్తగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కొంతమంది అడుగుతారు మమ్మల్ని 3 రోజులు చేసుకోవాలా, 5 రోజులు చేసుకోవాలి.
ఒక రోజులే నాయన పూజ ఒకటే రోజు. మీరు 9 రోజులు చేసుకుంటే మంచిది, అది 3 రోజులు పెట్టుకున్నా మంచిది, 30 రోజులు చేసుకున్నా మంచిది, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి లేని విషయం గురించి కొత్త పండితులు కొత్త విషయాలు చెప్తుంటారు. ఈ మధ్య కొత్త విషయం ఏంటంటే 7వ తారీఖు గ్రహణం వచ్చింది కాబట్టి 6వ తారీఖు వరకు ఉండవద్దు, 4వ తారీఖు ఉద్వాసం చెప్పాలి. పండగనే 9 రోజులు లేదు అన్నప్పుడు నీ గ్రహణం ముందు షూలు ఎందుకు ఉంటుంది? మనకి ఆలోచన చేద్దాం మనకి. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఓవర్గా మనం ఎక్స్పోజ్ అవ్వడానికి కొంతమందికి తెలియనటువంటి వ్యక్తులు గ్రహణ శూల ముందు రోజు ఉంటుంది, గ్రహణ శూల మరునాడు ఉంటుంది. గ్రహణ శూల ముందు రోజు ఉంటే గ్రహణం రోజు ఉదయము 12 గంటల లోపల పితృదేవతల పిండ ప్రదానం చేసుకోవాలి. ఆ విషయం గమనించుకోవాలి కొద్దిగా మనం. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా మీకు అందరు చెప్పాల్సింది నవరాత్రి ఉత్సవాలు ఒకటే రోజు అని చెప్పాను నేను. ఇలా బాలగంగాధర తిలక్ గారి యొక్క స్వాతంత్ర సమర ఉద్యమం కోసం 9 రోజుల ఉత్సవంగా జారుతూ మనకు వచ్చింది కాబట్టి దీన్ని 9 రోజులు చేసుకోవచ్చు. కొంతమంది 3 రోజులు అంటారు, కొంతమంది 6 రోజులు అంటారు, 5 రోజులు చేసుకుంటారు. ఇలా చేసుకోవచ్చు. ఈ మధ్య కొత్త పైత్యము 7వ తేదీ మనకి దేవుడి దేవాలయం 7వ తారీఖు గ్రహణం వచ్చింది. ఆ గ్రహణానికి ముందు రోజు 4వ తారీఖే మీరు నిమజ్జనం చేయాలని ఒక ఆయన, 6వ తారీఖు చేయకూడదు ఒక ఆయన, గ్రహణ శూలాన్ని ఒక ఆయన, గ్రహణం తర్వాత శూలాన్ని ఒక ఆయన, ఇలా చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రేక్షకులు విని కంగారు పడకండి, అసలు ఎటువంటి కంగారు పడకూడదు. హాయిగా రేపు గ్రహణం 7వ తేదీ గ్రహణం రాత్రి 9:57 ఉంది. మనం 6వ తేదీకి ఉదయం 12 గంటల మనం ఉద్వాసన చెప్పేస్తున్నాం. ఉద్వాసన చెప్పిన తర్వాత స్వామి విగ్రహం మాత్రమే ఉంటుంది, అక్కడ ఇంకేం ఉండదు. బొమ్మ కేవలం తీసుకెళ్ళి మనం నీళ్ళలో వేయడమే. ఉద్వాసన అయిపోతుంది మంత్రోక్తంగా యజ్ఞేన యజ్ఞమేజంత దేవా స్థాని ధర్మాన్ని ప్రథమాన్యాసం అన్న విషయం మనకి తెలుస్తుంది. కాబట్టి PM7 మీడియా ఛానల్ వారు గుర్తుంచుకోండి, గ్రహణానికి ముందు రోజుగా మనం ఉద్వాసన చెప్పవచ్చును, ఇబ్బంది లేదు. కాబట్టి మీరు ఎక్కడ కంగారు పడకండి, 3 రోజులు పెట్టండి, 5 రోజులు పెట్టుకోండి, దానికి ఎటువంటి దోషం లేదు. కాబట్టి ఇది కొంతమంది సెంటిమెంట్, మంగళవారం నిమజ్జనం చేయొద్దని, కొంతమంది శుక్రవారం చేయొద్దని ఉంటారు. అది మీ ఇష్టం, ఆచారం. శాస్త్రంలో ఎక్కడా లేదండి. మాకు ఇప్పుడు శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఒకసారి మంగళవారమే అమ్మవారి దసరా వస్తుంది, దసరా రోజు ఉద్వాసన చేయాల్సిందే. ఆ రోజు మంగళవారం వచ్చింది కాబట్టి మేము చేయమంటే కుదరదు. మాకు శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా జాగ్రత్తగా చేయాలి. అది ఒకసారి మంగళవారం వస్తుంది, ఉద్వాసన చెప్తూనే ఉంటాం మేము. కాబట్టి దాని గురించి పైత్యమైనటువంటి కొంతమంది కొత్త విషయాలు చెప్తుంటారు, వాళ్ళ రికగ్నేషన్ కోసం. అటువంటి రికగ్నేషన్ కోసం అక్కర్లేదు. భక్తి శ్రద్ధ ఉన్నటువంటి 1 రోజు కానీ 3 రోజులు కానీ పూజ చేసుకోండి. ఇప్పుడు మనం ఇక పత్రి పూజ, స్వామివారికి ఇష్టమైనటువంటి వైద్య మూలికలతో, అంటే వైద్య సంబంధమైనటువంటి మూలికలతో స్వామివారిని పూజ చేస్తున్నాం. అటువంటి పూజ మీరు శ్రద్ధగా, మీ తెచ్చుకున్న పత్రి ఉంది కదా, మారేడాకు, తర్వాత రావి ఆకు, మామిడాకులు, మనకి బిల్వము, తులసి ఆకులు, జమ్మి ఆకులు, అలాగే మనకి మాచి పత్రము, బృహతి పత్రము, ఇవన్నీ చాలా ఉన్నాయి, గన్నేరు ఆకులు, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. అవన్నీ దగ్గర పెట్టుకొని హాయిగా మీరు ఒక్కొక్కటి పెట్టుకోండి. ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క విలువ ఉంది. అయితే మీకు వివరంగా మనం మాచి పత్రం అంటే ఏమిటి అని చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి ఉన్న పత్రాల్లోనే ఒక్కొక్క పత్రం మీరు పెట్టుకొని స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. దీన్ని ఏమంటారు? 21 మహాపత్రి పూజ, అంటే 21 రకాల పత్రి పూజలు, 21 పత్రి పూజ అంటారు. కాబట్టి పత్రి పూజలు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక పత్రి పూజకు రండి. శుభమస్తు. ఓం సుముఖాయ నమః. మాచి పత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. బృహతి పత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. దూర్వాయుగ్మం అంటే గరికలు. ఇక్కడ మనకి స్పెషల్గా ఉన్నాయి కాబట్టి గరికలు పెట్టండి. దూర్వాయుగ్మం. ఇప్పుడు దూర్వా గణపతికి మన పూజలు కూడా, గణపతికి దూర్వము అంటే గరిక పెట్టేటప్పుడు యుగ్మము అంటే రెండు గరిక పోతలు పెట్టాలి, అది గుర్తుపెట్టుకోండి. దూర్వాయుగ్మం సమర్పయామి. దూర్వాయుగ్మం పూజయామి. హరసూనవే నమః. దత్తూర పత్రం సమర్పయామి. లంబోదరాయ నమః. బదరీ పత్రం పూజయామి. గుహాగ్రజాయ నమః. అపామార్గ పత్రం పూజయామి. గజకర్ణాయ నమః. తులసీ పత్రం పూజయామి. ఏకదంతాయ నమః. చూతపత్రం పూజయామి. వికటాయ నమః. కరవీర పత్రం పూజయామి. భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంత పత్రం పూజయామి. వటవే నమః. దాడిమీ పత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః. దేవదారు పత్రం పూజయామి. పాలచంద్రాయ నమః. మరువక పత్రం పూజయామి. హేరంబాయ నమః. సింధూవార పత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః. జాజీ పత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః. గండకీ పత్రం పూజయామి. ఇభవక్త్రాయ నమః. శమీ పత్రం పూజయామి. వినాయకాయ నమః. అశ్వత్థ పత్రం పూజయామి. సురసేవితాయ నమః. అర్జున పత్రం పూజయామి. ఓం కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. శ్రీ గణేశ్వరాయ నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః. 21 పత్రి పూజాన్ సమర్పయామి. నమస్కారాన్ సమర్పయామి. జై బలో గజానన మహారాజ్ కి జై. అదే పత్రి పూజాన్ సమర్పయామి. ఇప్పుడు మనం అష్టోత్తరం
స్వామివారికి ఇష్టమైనటువంటిది అష్టోత్తరం. ఓకేనా? రైట్. స్వామివారి అక్షంతలు కదా చేతిలో పట్టుకోండి, పూలు తీసుకోండి ఒకళ్ళు. ఓం అధాష్టోత్తర శతనామావళి పూజాంచ కరిష్యే. స్వామివారిని 108 రకాల పుష్పాలతో, అంటే 108 రకాలు కాదు, 108 పుష్పాలతో పూజ చేయాలి. పుష్పాలు లేనప్పుడు మీరు రెక్కలు తెంపకండి, అక్షతలు మాత్రం వేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. మనకి PM7 ఛానల్ వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చూడమే మనకు అత్యంత అదృష్టాన్ని కలిగిస్తుంది. ఇక్కడ చెప్పిన విధానంగా మీరు కూడా పూజ చేసుకోవచ్చండి. 1 గంట ముందుగా మీరు ఇవన్నీ చూసుకొని నేను చెప్పిన విధానంతో పూజ చేసుకుంటే మీకు అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. శుభమస్తు. ఇక అష్టోత్తర నామాలు చెప్పుకుందాం. శ్రద్ధగా కళ్ళు మూసుకొని వినండి, చాలా అనుకూలంగా ఉంటుంది. ఓం గణేశాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శివ శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాన్వితాయ నమః, ఓం బలోద్ధితాయ నమః, ఓం భక్తనిదయే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం చామీకర ప్రభాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం సర్వోపస్యాయ నమః, ఓం సర్వకర్త్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం సర్వసిద్ధయే నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుఖనిదయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిఘ్నాయ నమః, ఓం సుమహాగణపతే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం కుంజలాసుర భంజనాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిత్థబల ప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం మహోదరాయ నమః, ఓం మధోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం మంగళసుస్వరాయ నమః, ఓం ప్రమదాయ నమః, ఓం జైనే నమః, ఓం యక్ష కిన్నెర సేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం రస్వగ్రీవాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదక ప్రియాయ నమః, ఓం గంభీర నినదాయ నమః, ఓం బటవే నమః, ఓం జ్యోతిషే నమః, ఓం అక్రాంతపద చిత్ప్రభవే నమః, ఓం అభీష్ట వరదాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అవ్యక్త రూపాయ నమః, ఓం పురాణ పురుషాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం పుష్కరోక్షిప్తవారణాయ నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అపాకృత పరాక్రమాయ నమః, ఓం సత్యధర్మిణే నమః, ఓం సఖ్యై నమః, ఓం సారాయ నమః, ఓం సరసాంబునిధయే నమః, ఓం మహేశాయ నమః, ఓం విఘ్నకర్త్రే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పతయే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం విశదాంగాయ నమః, ఓం మణికింకిణి మేఖలాయ నమః, ఓం సమస్త దేవతామూర్తయే నమః, ఓం సహిష్ణవే నమః, ఓం బ్రహ్మ విద్యాదిదాన భువే నమః, ఓం జిష్ణవే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం జితమన్మదాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం సదోత్థితాయ నమః, ఓం విశ్వదృశే నమః, ఓం కళ్యాణ గురవే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం ఉన్మత్త గురవే నమః, ఓం పరజైనే నమః, ఓం సమస్త జగదాధారాయ నమః, ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః, శ్రీ మహావరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షదాన్ సమర్పయామి, నమస్కారాన్ సమర్పయామి. అష్టోత్తర శతనామావళి సంపూర్ణం అయిపోగానే స్వామివారికి ధూపం అంటే అగరబత్తుల ధూపం చూపించాలి. చాలా మంది వచ్చేసి స్వామివారికి అగరబత్తులు ఇచ్చి ఇలా 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 తిప్పేస్తుంటారు. అలా తిప్పక్కర్లేదు. స్వామివారికి వెలిగించి ఆ ధూపాన్ని స్వామివారి నాసికం దగ్గర ముక్కు దగ్గర పెడితే చాలు. అంటే మరి ముక్కులోకి వచ్చాల్సిన అవసరం లేదు, తప్పుగా అనుకోకండి. కాస్త దూరంగా చూపించి ఆయనకి సుగంధమైనటువంటి ధూపం కావాలి. ఆ ధూపం వల్ల ఆయనకి వినమ్రుడు అవుతాడు. మనం చెప్పినటువంటి దాని మీద శ్రద్ధ వహిస్తాడన్నటువంటి భావనతో ధూపమాగ్రాపయామి. వనస్పత్యుర్భవే దివ్యే నానాగంధే సుసంయుత ఆగ్నే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. రైట్.
ధూపమాగ్రాపయామి. రైట్. సాక్షాత్ దీపం 2 అక్షంతలు తీసుకొని దీపాల దగ్గర వేసి, ఇక్కడ దీపాలనే కదా, దీపాల దగ్గర వేసి స్వామివారి సాక్షాత్ దీపం సందర్శయామి, సాక్షాత్ దీపం సందర్శయామి. ధూప దీపానంతరం శుద్ధాచమనం, ధూపం చూపించాం కదా, స్వామివారి నీళ్లు తమలపాకులు చూపించి శుద్ధాచమనీయం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యం, స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థాలు ఇక్కడ చాలా మంది చక్కగా చెప్పుకోవాలి. మనకి స్వామివారికి ఏమేమి ఇష్టం అంటే పెసరపప్పు అన్నం స్వామివారికి చాలా ఇష్టం. రెండోది చెరుకు గడలు చాలా ఇష్టం, అంటే చెరుకు ముక్కలు. తర్వాత మోదకం, మోదక ప్రియుడైన మోదకం చేయాలి. తర్వాత ఉండ్రాళ్ళు, చాలా మందికి తెలియదు మోదకం అంటే ఏంటి, ఉండ్రాళ్ళు ఏంటి, చాలా మంది కన్ఫ్యూజ్. ఇది మోదకం అనేది ఒక చప్పిడి దాంట్లో మనకి దాని కొబ్బరి లౌజ్ అంటారు, కొబ్బరితో ఉన్నటువంటి తురిమింది దాన్ని పెట్టి చేయడం మోదకం ఉంటుంది. ఉండ్రాళ్ళు అంటే మనకి చిన్న చిన్నవి చప్పిడివి, కేవలం చప్పిడి మాత్రం ఉంటుంది, దాంట్లో ఏది ఉండదు, ఉప్పు కానీ ఏది ఉండదు. దాంట్లో బియ్య పిండి చిన్న చిన్న ఉండ్రాలు చేసి దాంట్లో అదే గంజిలో కానీ దాంట్లో చేస్తారు, కొంతమంది పాలల్లో వేస్తారు, కేవలం నీళ్ళల్లో కానీ గంజిలో వేసిస్తారు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి, అవి స్వామివారికి ఇష్టం. అంటే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి, చలివిడి అని అర్థం. రెండవది, ఈ కాలంలో తినేటువంటి బెల్లము కొబ్బరి అనేది పటుత్వాన్ని కలిగిస్తుంది, ఆడపిల్లలకి మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క శీతాకాలం, ఈ యొక్క వర్షాకాలంలో ఆడపిల్లకు వచ్చేటువంటి కొన్ని ఇబ్బందికర వాతావరణం ఉంటాయి కదా, వాటిని పర్ఫెక్ట్ కంట్రోల్ చేస్తుంది. అంటే ఒక రకమైనటువంటి ఆరోగ్య స్థితి కలిగిస్తుంది. అందుకే ఆడపిల్లలకి కంపల్సరీ మోదకం పెడతారు, తిను దాంట్లో కొబ్బరి ఉంటుంది, బెల్లం ఉంటుంది. ఈ బెల్లము ఈ యొక్క కొబ్బరి వల్ల ఆడపిల్లకు వచ్చేటువంటి సైకిల్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ కాలం మారిపోయిందిగా, వేడిలోంచి మనం వర్షాకాలం వచ్చాం కాబట్టి మారిపోతుంది, కాబట్టి ఆరోగ్య లక్షణం. మరి మగపిల్లలకి చలివిడి ఎక్కువ చేయాలి, ఎందుకంటే ఈ తట్టు ధనుర్వాతం కొన్ని వస్తుంటాయి ఇప్పుడు. కాబట్టి పిల్లలకి మగవాళ్ళకి చలివిడి ఉండ్రాళ్ళు పెడతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, గణపతి పూజ అంటే ఆరోగ్యవంతమైనది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మనం. అంటే ఒక రకంగా మూలికలతో వచ్చే స్నానం కానివ్వండి, వాయువు కానివ్వండి, ఆహార పదార్థాలు కానివ్వండి ఎక్కువగా ఉంటాయి. రెండవది స్వామివారికి చెరుకు గడ. ఈ టైంలో పిల్లలతో చెరుకుగడ తినిపిస్తే అందరూ షుగర్ తింటే చెరుకుగడ తింటే షుగర్ వస్తుంది అనుకుంటారు, ఏమీ రాదు. పిల్లల్లో దంత పట్టిస్తే ఏర్పడుతుంది. వర్షాకాలంలో పళ్ళు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి, కాబట్టి వాటిని పిల్లలతో తినిపిస్తే దంత పట్టిస్తే ఏర్పడుతుంది. పిల్లల్లో ఉన్నటువంటి పంటి రోగాలు పోతుంటాయి, పెద్దవాళ్ళు కూడా తినాలి దాన్ని, అంటే సరదాగా తినిపించే వాళ్ళు అలా విషయం. అలాగే అరటి పళ్ళు జీర్ణ ప్రక్రియను బాగా చేస్తుంది. బాగున్నటువంటి ఈ యొక్క అరటి పళ్ళు మీకు కొన్ని గింజలు ఉంటాయి, లోపల నల్లటి గింజలు ఉంటాయి. ఆ గింజలు జీర్ణ ప్రక్రియను అనుకూలంగా మారుస్తాయి. జీర్ణమైనటువంటి పదార్థాన్ని జీర్ణ చేసే శక్తిని మరి వెంటనే మనకి భౌతికమైన శక్తిని కలిగిస్తాయి. దానిమ్మ పళ్ళు పెడతారు స్వామివారికి ఇష్టమైనవి. దానిమ్మ పళ్ళు ఎందుకు పెడతారు? రక్తశుద్ధి కోసం పెడతారు. జామ పండు పెడతారు, ఎందుకు పెడతారు? పుత్ర సంతాన వృద్ధికి, ఆడపిల్లకి అండోత్పత్తికి, మగవాడికి వీర్య వృద్ధికి పనికొస్తుంది. ఎవరు తెలిసి ఈ విషయాలు? ఇప్పుడు మీరు సైంటిస్టులు కనుక్కొని ఈ పండు తింటే ఈ మాత్ర వేసుకుంటే నీకు స్పెమ్ కౌంట్ పెరుగుతుంది, అండోత్పత్తి పెరుగుతుంది చెప్పేసి మీరు చెప్పడం ఏంట్రా? మా శాస్త్రంలో ఉంది. జామకాయ తింటే ఏం జరుగుతుంది, దానిమ్మ పండు తింటే ఏం జరుగుతుంది, పుచ్చకాయ తింటే ఏం జరుగుతుంది, మా శాస్త్రంలో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి శాస్త్రాన్ని కలిగించినవి. దీన్ని మనం వదిలేసి పిచ్చి వాటి మీద, బర్గర్ల మీద, పిజ్జాల మీద పడుతున్నాం మనం. ఆ పిజ్జాలు బర్గర్ తినడం వల్ల మనకి రోగాలు ఎక్కువ వస్తున్నాయి, అది సైన్సే చెప్తోంది. ఫ్యాట్ పెరుగుతోంది, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, ఆడపిల్ల సైకిల్ మారిపోతుంది, 10 days పీరియడ్స్ వస్తున్నాయి, 2 months పీరియడ్స్ రావట్లేదు ఒకసారి. ఇది తెలుసుకునే ప్రయత్నం మన పిల్లలకి మనం చెప్పట్లా. ఈ పూజ విధానాలు ఇవి. ఇలాంటి మోదకాలు తినడం వల్ల, ఇలాంటి ఉండ్రాలు తినడం వల్ల పిల్లల్లో భౌతిక నైతిక శక్తి పెరుగుతుంది, మంచి ఆలోచనలు పెరిగే అవకాశం ఉంటుంది, బుద్ధి బలం పెరుగుతుంది, నిద్ర సరిగా ఉంటుంది అన్న విషయాన్ని ఈ పళ్ళు, ఈ పదార్థాలు తినడం వల్ల అనుకూలంగా ఉంటుంది. ఇది స్వామివారికి తప్పకుండా పెట్టాల్సినవి. ఇక మనం పెట్టాల్సిన పదార్థాలు షడ్రసోపేతం, అంటే చిత్రాన్నము, పులిహోర, దద్యోదనము, పాయసాన్నము, పెరుగన్నము, ఇవన్నీ కూడా మనకి ఇష్టమైన పదార్థం చేసుకొని స్వామివారికి నివేదన చేసి హాయిగా మనం చేయొచ్చు. ఇప్పుడు మనం నైవేద్యం దగ్గర ఉన్నాం. ధూపదీపానంతరం శుద్ధాగర్పయామి నైవేద్యం. గురుగారు, కొందరైతే 11 పదార్థాలు అంటే 11 నైవేద్యాలు, 9 నైవేద్యాలను పెడతా ఉంటారు. అంటే మా ఇంట్లోనే స్వయంగా పెడతా ఉంటాం. అట్లా ఎందుకండి, ఖచ్చితంగా అట్లా పెట్టాలా? అంటే ఇందాక చెప్పుకున్నాం మనం, షడ్రసోపేతము అంటే పంచభక్ష పరవాన్నాలు, అంటే 5 రకాల భక్ష్యాలు ఉంటాయి. పరవాన్నాలు 6 ఉంటాయి. తర్వాత మిగిలినవి పులుపు పదార్థాలు 3 ఉంటాయి. చింతపండు పులిహోర, చింతకాయ పులిహోర, తర్వాత మనకి నిమ్మకాయ పులిహోర, ఇటువంటి 3 రకాల పులుపు పదార్థాలు ఉంటాయి. ఇలా 16 రకాల నైవేద్యాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. మీకంటే కోటీశ్వరులు పెట్టుకుంటారు, శివశంకర మహేశ్వర రెడ్డి గారు పెడతారు, నో ప్రాబ్లం. కానీ మాలాంటి వాళ్ళం కూడా ఉంటాం కదా కొంతమంది,
5 రకాల పదార్థాలు పెడతాం, లేదా నాలాంటి వాడు ఒక పండు పదార్థం పెడతాడు, అంటే మన ప్రేక్షకుడు పళ్ళు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే స్వామివారికి పెట్టగలమో అది పెట్టుకోవచ్చు. ఉన్నవాళ్ళు పెట్టదు. నేనేది కామెడీగా చెప్పాలి, సత్యం ఏదో నేను జోగా చెప్పట్లేదండి. అమ్మాయి చెప్పినా ఇది మనం పెట్టుకునే పదార్థాలు 16 రకాల పదార్థాలు పెట్టవచ్చు, 3 రకాలు పెట్టవచ్చు, 5 రకాలు పెట్టవచ్చు. కానీ ఇన్ని పెట్టాలి అనేటువంటి లెక్క ఏం లేవు, అటువంటి లెక్కలు ఏం లేవు. అడిగేటటువంటి లెక్కగా పడాల్సిన అవసరం లేదు. ఏది పదార్థం ఉంటుంది, ఏది లేదు మన రెండు పట్టిక బెల్లం గింజలు 2 పలుకులు ఒక ప్లేట్లో పెట్టేసి అది కూడా లేదు. ప్రతి ఒక్కరికి పెసరపప్పు ఉంటుందిగా, 4 పెసరపప్పులు దాన్ని వేసి అది ఇద్దరు పెట్టవచ్చు, అది మహానైవేద్యం. ఇంకొకటి ప్రేక్షకులకు మన విషయం, పిఎంసీ ప్రేక్షకులకి ప్రత్యేకంగా నేను మహానైవేద్యం అంటే ఏమిటి అందరూ అడుగుతారు, చాలా మంది అడుగుతారు. మీరు ఏ దేవాలయం వెళ్ళండి, తిరుమల, తిరుపతి, శ్రీశైలం, వేములవాడ, యాదగిరి వెళ్ళండి, పెసరపప్పుతో వండిన అన్నం తప్పకుండా పెడతారు. పెసరపప్పు అంటే అన్నం ఉంటాం మనం ఒక మంచి పాత్రలో పడుతున్నప్పుడే ఆ పాత్ర 4 పెసరగింజలు వేస్తే అది మహానైవేద్యం. అంతకు మించి మహానైవేద్యం లేదు, అది అత్యంత మహానైవేద్యం. ప్రతి దేవాలయంలో ఇది పెట్టకుండా మహానైవేద్యం పెడతాం. ఇదే మహానైవేద్యం, పెసరపప్పుతో అన్నం అది పెట్టే స్వామివారికి మహానైవేద్యం. ఆ నైవేద్యమే ప్రధానమైంది కాబట్టి ఇది పెట్టండి. ఎలా అనుకుంటున్నారుగా 4 పెసరగింజలు వేయండి, అది స్వామివారు చూపించి అది ప్రసాదంగా తినండి. కాబట్టి అది మహానైవేద్యం అవుతుంది. ఏదైతే ఉందో మనకి ఎద్దరు ఉచిత ఏదైతే ఉందో అది మనం సమర్పణ చేసి స్వామివారికి సమర్పణ చేస్తే చాలా మంచిది. ఆయన ఏది అడగడమ్మా, ఆయన ఏది అడగడు, నీకున్న పదార్థాన్ని పెట్టి చూపించి నేను ప్రసాదం తినమంటాడు. కాబట్టి ఏదో పండున్నా ఏదైనా సరే పెట్టేసి మనం తినవచ్చు. కొన్ని పదార్థాలు పెట్టకూడదు, అంతే తప్ప కొన్ని పదార్థాలు పెట్టవచ్చు. అంటే కన్నప్ప మనకి మాంసం పెట్టాడు, మాంసం పెడతావా? మరి కన్నప్ప కన్నిచ్చాడు, ఇస్తావా? అందుకని కాబట్టి ఒకరితో మనం పోల్చుకోకుండా మనం చేసేవి చేయాలి. ఎవడో చేశాడని చెప్పేసి మనం చేయకూడదు. కాబట్టి మనకు అర్హత ఏమిటి, మనకి ఉన్నటువంటి పద్ధతి ఏమిటి, సంప్రదాయం ఏంటి, దాన్ని ఫాలో అవ్వాలి. అంటే ఇప్పుడు మన ప్రేక్షకులు వంకర టింకరగా చెప్పేటువంటి కొంతమంది కూడా ఉంటారు. ప్రేక్షకులు కానీ వంకర టింకర్ కామెంట్ చేశారు, గురుగారిని మా ఇంట్లో మాంసం పెడతారని పెట్టవచ్చా అండి అడిగే వాళ్ళు ఉంటారు. మనం చెప్పలేము. మనకి విశేషమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు, గ్రహణం పుట్ట మీరు తప్పు పని చేసి అడుగుతుంటారు కొంతమంది. అటువంటి మేధావులు కూడా మనకున్నారు, చాలా ప్రశ్నలు నాకు కూడా వచ్చాయి. కాబట్టి మనము ఏది అర్హమైనదో, ఏది వినియోగిస్తే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడో అటువంటి పదార్థమే తప్ప మనకిష్టం వచ్చిన పదార్థం కాదు. యోగ్యమైన పదార్థాన్ని మనకి ఉన్నంతలో ఉన్నటువంటి స్వామి పదార్థాన్ని ఒక్క పండైనా పెట్టండి, ఖర్జూర పండు పెట్టండి, పెసరపప్పు పెట్టండి, పటిక బెల్లం పెట్టండి, 16 రకాల నైవేద్యం పెట్టండి. వీళ్ళింటిలాగా 11 రకాల నైవేద్యం పెట్టండి, మంచిదే, శుభం కలుగుతుంది. వాళ్ళ మనం కూడా కోటీశ్వరులు అవుతాం, ఎటువంటి కంగారు లేదు, శుభమస్తు. గురుగారు అంటే చాలా మంది ఇట్లా ఈ పీచు ఏదైతే పిలక ఉందో ఈ పిలక తీసేసి పెట్టాలి నైవేద్యంగా, లేదంటే పిలక ఉన్నది మన ఇంటికి తీసుకెళ్ళాలి, దేవుడికి మాత్రం ముందర ఉన్నది ఇది మాత్రమే సమర్పించాలని కూడా చెప్తా ఉంటారు. అది ఎంతవరకు? ఇది స్వామివారికి నైవేద్యం చేసినప్పుడు ఇది మన వైపు ఉంటుంటే స్వామిని కొట్టినప్పుడు మన చేతిలోకి వస్తుందని చెప్తుంటారు. సరే, దేవాలయం ఇచ్చినప్పుడు తప్పకుండా పంతులు గారు కొట్టినప్పుడు గుర్తుకెందుకు ఇది తీసేయాలి, తప్పకుండా ఇది తీసేసే చేయాలి. ఇంకొకటి, ఇది తీయడం కాదండి, యాక్చువల్గా స్వామివారికి ఈ లోపల భాగం మాత్రమే తీసి ముక్కలు చేసి కడిగి ఒక ప్లేట్లో పెట్టాలి. ఈ యొక్క కొబ్బరి ముక్కల్ని మాత్రమే తీసి ముక్కలుగా చేసి కొబ్బరి ఒక ప్లేట్లో పెట్టేసి స్వామివారి నివేదన చేయాలి. ఈ తోకనే కాదు, ఈ టెంక్ కూడా తీసేయాల్సిందే. అయితే ఇది మంటి తీసుకెళ్లాలంటే 2 కొబ్బరికాయలు కొట్టినప్పుడు స్వామివారికి దేవాలయంలో కొట్టి నైవేద్యం పెట్టి ఒకటి మనకి ఇస్తారు. కాబట్టి ఆ పంతులు గారికి తీసిన తర్వాత కళ్ళు గుర్తుంటాయి కదా, కళ్ళు ఉన్నటువంటి మనకి ఇస్తుంటారు. కాబట్టి ఏదైతే కొట్టామో స్వామివారి దగ్గర పడింది, స్వామివారికి అర్పణంగా భావిస్తూ ఇది మనం తీసుకోవడం. పోనీ స్వామివారికి ఇచ్చినటువంటి కొబ్బరి ముక్క ఉంది కదా, మరి ఆ కొబ్బరి ముక్కలు మనం ఏం చేస్తారంటే పూజారీలు తీసుకెళ్ళి తిననండి, ఎన్ని తింటాడు కొబ్బరి ముక్కలు. కాబట్టి దాన్ని మిగతా వాళ్ళకి భక్తులందరికీ కూడా ముక్కలు చేసి 10 మందికి పంచే ప్రయత్నం చేస్తాడు. అంటే మనం ఇచ్చేటువంటి ప్రతి పదార్థం కూడా 10 మందికి 100 మందికి వినియోగించబడుతుందని అర్థం. ఇక్కడ మనం చేసుకున్న పూజ ఫలితం కూడా లోక కళ్యాణం కోసం చేసే ప్రయత్నం, మనకున్న ప్రసాదం కూడా మన వాళ్ళందరికీ చుట్టూ అన్న వాళ్ళందరికీ కూడా పంచుతాంగా. అటువంటి ప్రసాదమే భగవంతునికి ఇష్టమైన, అలా పంచడం వల్లనే మనకి ప్రయోజనం కలుగుతుంది, మనకి ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి మీరు పీచు తీయాల్సిందే, కొబ్బరి ముక్కలు కూడా చేయాల్సిందే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శుభమస్తు. సత్యం వర్తేన ప్రశంచామి. ఆ నీళ్లు కలుషం నీళ్ళే కదా, ఆ నీళ్ళు తీసుకొని ఇక్కడ అరటి పళ్ళ మీద, మీ దగ్గర దానిమ్మ పళ్ళ మీద, జామకాయల మీద, సంత్రాల మీద కాకుండా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్త్ర నమసి. నమస్కారం చేసుకొని తవలబాగులు చేతులు పట్టుకొని ఇలా స్వామివారికి నిదానంగా మీ కుమారుడికి చంటి పిల్లవాడికి ఎలా చూపించారో అలా 5 సార్లు చూపించాలి నైవేద్యం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ,
మధ్య మధ్య స్వామివారికి ముఖం దగ్గర 3 సార్లు నీళ్లు చూపించండి. శుద్ధాచమనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధాచమనం సమర్పయామి. తాంబూలార్థం నమస్కారం సమర్పయామి. ఇది ముట్టుకోండి. తాంబూలార్థం సాక్షాత్ తాంబూలం సమర్పయామి. నమస్కరోమి, నమస్కారాన్ని సమర్పయామి. 2 అక్షంతలు వేయండి స్వామివారి పైన. ఇప్పుడు పైకి లేవాలి అంటే స్వామివారికి తాంబూలం ఇవ్వాలి. వస్త్రం సమర్పణ చేశాం, తాంబూలం అయిపోయింది. స్వామివారికి మంగళ నీరాజనం అంటే ఇక్కడ చాలా మందికి 2 నీరాజనాలు ఉంటాయి. ఒకటి కర్పూర నీరాజనం, తదుపరి కొంతమంది మంగళ నీరాజనం ఇస్తారు. అంటే మంగళ హారతి కూడా పడుతుంటారు. అది సంప్రదాయం. అంటే అది మార్వాడీస్కి, రాజస్థాన్ వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఆచారం ఉంటుంది. కొంత తెలంగాణ ప్రాంతంలో కూడా మంగళహారతి కూడా పడతారు. అంటే ఆ పెట్టినటువంటి ప్రమిదల్ని, ఆ దీపాలని ప్లేట్లో పెట్టుకొని ఆ మంగళహారతి కూడా చూపిస్తుంటారు స్వామివారికి దిష్టి తగులుతున్న భావనతో. నిజంగానే అది మంచి ఆచారమే. ఆ మంగళహారతి స్వామివారు చూపించి మనందరం ఆ కళ్ళకు అత్తుకుంటే మనకి మంగళం కలుగుతుంది, అనుకూల శుభయోగం ఉంటుంది. ముందుగా మనం కర్పూర హారతితో ఇవాళ మనం కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మదవ్యోసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి सम्राजं च विराजं च अभिश्रीर्या च नो गृहे लक्ष्मीराष्ट्रस्तया मुखेतया मासगं त्रियामसि आनन्दकर्पूरमङ्गलनीराजनं दर्शयामि। श्री गजानन भगवान की जय। जय बोलो गणेश महाराज की जय। ओम मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम। आनंद कर्पूर मंगल नीराजनं दर्शयामि। నీరాజంత శుద్ధ ఆచమనీయం. నీళ్లు తిప్పి మంట మీద వేయద్దు, మీకు చేయి దగ్గర వేసుకోవాలి. చేయి దగ్గర శుద్ధ ఆచమనం ఎప్పుడు పట్టుకొని చూపించాలి. మంగళ నీరాజనం దర్శయామి, నమస్కారాన్ని సమర్పయామి. నాకు ఇచ్చేయండి. ఇద్దరు అద్దుకుందరు కానీ కళ్ళకు అద్దుకోండి. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి, నమస్కారాన్ని సమర్పయామి. ప్రేక్షకులు కూడా నమస్కారం చేసుకోండి, కళ్ళకు అద్దుకోండి. హర నమ పార్వతీ పుత్రాయ హర హర మహాదేవ హర. అక్షంతలు పుష్పాలు తీసుకోండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. ఆత్మ ప్రదక్షిణ యాక్చువల్గా లీవర్ ప్రదక్షిణ చేసుకోవాలి, కానీ ఇక్కడ మనకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆత్మ ప్రదక్షిణ అంటే ప్రేక్షకులు పూజ అయిపోయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి. కథ అయిన తర్వాత మీరు కథ విన్న తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేసుకుంటారు. కానీ ప్రదక్షిణ మనసులో 3 సార్లు ప్రదక్షిణ చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల. అన్యదా చెప్పండి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. యస్మాత్ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణనాయక సర్వ అపరాధం క్షమస్వ. స్వామివారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. నమస్కారాన్ని సమర్పయామి. పునః పూజాంచ గరిష్యేరు నక్షత్రాలు వేయండి. అత కథా ప్రారంభ. గురుగారు, ముఖ్యంగా గణపతి పూజ అనగానే ఆయన చరిత్ర గురించి కథ చెప్తా ఉంటారు. రకరకాల కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పుడు మీరే కథ చెప్పబోతున్నారు? సరే, అమ్మాయి అడిగిన విషయంలో రకరకాల కథలు అని స్పష్టంగా అడిగింది. స్వామివారికి ఉన్నటువంటి కథలు అంటే స్వామివారికి చరిత్ర అనేది మంచి పద్ధతే, మంచి మాట మాట్లాడింది అమ్మాయి. జరిగినటువంటి విషయాన్ని చరిత్ర అంటాం మనం, కాబట్టి జరిగినది అనేది రూఢి మనకి. అయితే ఇక్కడ మనకి స్వామివారి వృత్తాంతంలో కథలు ముందుగా వినాయక ఉత్పత్తి అంటే వినాయకుడు ఎలా అవతరించాడు, అసలు ఎలా ఆయన రూపం ఎలా కనపడింది. రెండవది
ఆయనకి గజముఖుడు ఎందుకని పేరు వచ్చింది. నెక్స్ట్ ఆయన పేరు గజముఖుడు. ఆ తదుపరి ఆయనకు వచ్చేది గణనాయకుడు. ఆ తర్వాత వచ్చేటువంటిది వరసిద్ధి వినాయకుడు అని అనేక కాల వినాయకులు ఉంటారు. ఈ మధ్యలో కృష్ణ పరమాత్ముడు కూడా వచ్చాడు. మధ్యలో కృష్ణుడు ఒక ఆయన మధ్యలో వచ్చాడు, ద్వాపరాన్ని తీసుకొచ్చారు మళ్ళీ. సో ఇలా మనకి ఒక్కొక్క కథ, ఒక్కొక్క స్వామివారి యొక్క వృత్తాంతాన్ని అనేక రకాలుగా చెప్పినటువంటిది అనేక కథలు. కాబట్టి అనేక కథల్లో మనం అన్ని చెప్పుకోవాల్సిందే. వినాయకుడు ఉత్పత్తి ఎలా జరిగింది అన్ని విషయాలు చెప్పుకోవాలి. కాబట్టి మీ అందరికీ భక్తిగా ఈ యొక్క కథ విషయాన్ని విని, ఇది కథ ఎందుకు చెప్పుకోవాలంటే అమ్మవారి శాపాన్ని మనం తగలకుండానికి కథ వినాలి అంతే. మనం అమ్మవారు పెట్టిన శాపం, చంద్రుడికి పెట్టిన శాపమే. ఆ శాప విముక్తి కొరకు ఈ తప్పకుండా ఈరోజు మనం కథ విన్న తర్వాతనే బయటికి వెళ్ళాలి, లేకపోతే మనకి ఇబ్బంది కలుగుతాయి. ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. మీరు గ్యారెంటీగా కథ వినకుండా మీరు బయటికి వెళ్ళండి, మీకు ఆటంకం కలగడం ఖాయం. ఇందులో సందేహం లేదు. కథ విని అక్షితలు ఏవైతే ఉంటే వేసుకొని వెళ్తే ఇంకా ఆ ప్రభావం అనేది ఉండదు. ఎస్, అటువంటి ప్రభావం మనకు ఉండదు. ఒకటి. రెండవది, చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే అక్షతలు చేతులు పట్టుకొని కథ అయిపోయిన తర్వాత కొన్ని అక్షత స్వామి కొన్ని మనమే వేసుకుంటారు. అది కాదు. మరి చాలా మంది ఇలా చెప్తుంటారు, అది పద్ధతి కానే కాదు. అక్షంతలు మన చేతులు పట్టుకున్న తర్వాత మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన యొక్క ప్రతి సమస్యని ఆయనకి నివేదించడము, ఆయన కాళ్ళ దగ్గర అక్షంతలు వేసి పంతులు గారి చేత అక్షంతలు సరస్సులో వేసుకోవాలి. ఈ శిరస్సులో వేసుకునేది అక్షతలు కానీ మన సగం ఆయన దగ్గర వేసి సగం మనం వేసుకోవడం అనేది కాదు. చాలామంది సత్యనారాయణ వ్రతంలో కానీ ఇట్లాంటి వ్రతాల్లో కానీ ఇలాగ చేస్తుంటారు. అలా చేసుకోకూడదు. మన చేతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా స్వామివారి దగ్గర వేసి మనం స్వీకరించే ప్రయత్నం చేయాలి. ఇక మనం ఇప్పుడు వినాయకుడి ఉత్పత్తి కథ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకానొక సమయంలో పూర్వకాలంలో పార్వతీపురం ఇద్దరు కూడా శుభవంతమైనటువంటి జీవనాన్ని పొందుకుంటూ భక్త సులభుడైనటువంటి పరమేశ్వరుడు. ఆయన ఎప్పుడు కూడా భక్త సులభుడు. ఈజీగా ఆయన మనం కోరుకుంటే వెంటనే మనం వచ్చేస్తాడు. అటువంటి శివుణ్ణి మనం ఆయన గజాసుడు రాక్షసుడు బాగా తపస్సు చేస్తాడు, ఘోరమైన తపస్సు చేస్తాడు. వెంటనే ఆయనకి ప్రత్యక్షం అవుతాడు. ఏం కావాలని నీకు అంటాడు. వెంటనే స్వామి నువ్వు నా కడుపులో ఉండవంటాడు. గజాసుడు వెంటనే కడుపులో ఉండవంటాడు. 20 ఆయన కడుపులో నివాసం ఉంటాడు. ఎవరు? పరమేశ్వరుడు. తర్వాత పార్వతీదేవి ఏడు ఇంకా నా భర్త రాలేదని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది. అక్కడ ఇక్కడ వెతికి తెలుసుకుంటుంది. నా భర్త ఆయన ఉండని చెప్పేసి గజాసుడు కడుపులో తెలుసుకొని వెంటనే అన్నగారు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోతుంది. అన్నగారు మరి ఒకప్పుడేమో ఇట్లా మనకి భస్మాసుడి నుంచి కాపాడావు, ఇప్పుడేమో ఆయన పోయి గజాసుడి కడుపులో ఉన్నాడు. నా పరిస్థితి ఏంటంటే నువ్వు కంగారు కూడా చెల్లి, నువ్వు కంగారు పడకు, నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు తప్పకుండా ఆయన ప్రశాంతం కూడా నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్తాడు. ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయన ఈ ప్రమద గడాలు ఉంటాయి కదా, ఈయన నందీశ్వరుని అందరినీ వెంట పెట్టుకొని సన్నాయి వాయించేవాడిగా వేషం వేసుకొని గజాసుడు రాజ్యానికి వెళ్తాడు. ఆ గజాసుడు రాజ్యానికి వెళ్ళి ఈ యొక్క నందిని అనేకమైనటువంటి భంగిమలతో నాట్యం చేస్తుంటాడు గంగిరెద్దు చేత. చేసిన అందరూ ఆ ప్రజలందరూ సంతోషపడతారు. అందరూ విని ఈ గజాసుడు తెలుస్తుంది విషయం. ఓహో, నా యొక్క రాజ్యంలోకి అంతఃపురంలోకి వచ్చేసి ఆ నందిని ఆడించమని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు. ఆ సమయం కోసం ఎదురు చూస్తుంటాడు మహానుభావుడు విష్ణుమూర్తి. వెంటనే వచ్చేసి ఈ యొక్క రాజు ముందర గజాసుడు ముందర నాట్యం చేయిస్తాడు. ఆ ఆనందంలో గజాసుడు అంటాడు, నీకేం కావాలో కోరుకోమంటాడు. ఇది చూడండి, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి, సూత్రాన్ని గమనించాలి. మనం కథని కథలాగా వినకూడదు. సూత్రాన్ని గమనిస్తే ఏంటంటే గజాసుడు రాక్షసుడు, వాడికి నియమ పద్ధతి ఉండదుగా. కానీ రాక్షసులకు నియమాలు ఉంటాయి. మన భావనలో నియమాలు ఉండవు, కానీ నిజంగా రాక్షసు నియమాలు ఉంటాయి. ఏమిటి? ఆ ఆనందంలో నీకేం కావాలి కోరుకో అంటాడు. ఇచ్చిన కోరికని వాళ్ళు తప్పకుండా తీరుస్తారు. వాళ్ళు ఏ రాక్షసుడైనా సరే, ఇది మన యొక్క దాంట్లో ఉన్నది వృత్తాంతం. అంటే గజాసుడు అడగగానే విష్ణుమూర్తి ఆ సమయం కోసం చూస్తూ, నాయన ఇది నందీశ్వరుడు, శివుడు కావాలంటే శివుడు ఇచ్చేయమంటాడు. అప్పుడు అనుకుంటాడు ఎవరు? గజాసురుడు. వచ్చినవాడు మా నారాయణుడే, విష్ణుమూర్తి ఇంకోటి కాదని చెప్పేసి, స్వామి తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను, కానీ నా ముఖము ముల్లోకాల్లో కూడా పూజనీయంగా ఉండాలంట. అంటే పూజకి అర్హత ఉండాలి నా ముఖం అంటాడు. తదాస్తు అంటాడు. వెంటనే నందిని ప్రేరేపిస్తాడు. నంది వెళ్ళి ఆ యొక్క గజాసురుడిని పుట్ట చీల్చేసి శివుడిని బయటకు వచ్చి, శివుడు బయటకు వచ్చిన ఎందుకై ఇట్లా అందరికీ వరాలు ఇస్తామని చెప్తే భక్తవత్సలు నేను చెప్పేసి ఆయన ఇస్తూ ఉంటాడు. అలా ఇస్తున్నప్పుడు అలా వెళ్ళిన తర్వాత కొంతకాలానికి అమ్మవారి దగ్గరికి ప్రయాణం చేసి ఈ అమ్మవారి గౌరీదేవి దగ్గరికి శివలోకానికి వెళ్తాడు. విష్ణుమూర్తి నారాయణ లోకానికి వెళ్ళిపోతాడు. శివుడు వస్తున్నటువంటి ఆనందంతో అమ్మవారు స్నానం చేసి రెడీగా ఉండాలి కదా, అందంగా అలంకరించుకోవాలి. అలంకరణలో తను ఈ యొక్క నలుగు పిండి పెట్టుకొని మిగిలిన నలుగు పిండికి ఒక బాలును తయారు చేసి ప్రాణం పోసి ద్వారకా పాకలు ఉంచుతుంటే, ద్వారం దగ్గర పాలకుడుగా ఉంచుతుంది కాపలాదారుడిగా. వెంటనే ఈ బాలకుడు మంచిగా గద పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు శుభ్రంగా. ఇది మీరు పాతకాలంలో సినిమాలు చూసినట్టుగా ఉండడండి. ఆయనకు ఉండేటువంటి గద యొక్క బరువు 22,000 కిలోలు ఉంటుందట. మన భాష చెప్పండి 22,000 కిలోలు ఉంటుందట అప్పుడు బరువు. ఇది ప్రామాణికంగా చెప్పబడింది అని ఆయన గద. కాబట్టి అటువంటి బాలుడు మళ్ళీ అంత పెద్ద దాని అంటే
చిన్నవాడైనా తన యొక్క చైతన్య స్థితి బాగుండాలని కోరుకోవాలి. ఇందాక మన గజాసురుని విషయంలో మనం అనుకున్న సూత్రం కోరిన కోరిక తప్పకుండా ఇచ్చేస్తారు వాళ్ళు. ఇలాగే చిన్నవాడు పెద్దవాడు కాదు, శక్తి ఎక్కువ ఉంటుందన్నటువంటి చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. అటువంటి బాలుడు అక్కడ ద్వారంలో కాపలా ఉంటాడు. శివుడు హడావుడికి వచ్చేస్తాడు. వీడు ఆపుతాడు. ఎవడరా నువ్వు? ఒరే అంటే డైరెక్ట్గా, ఎవడరా నువ్వు ఇక్కడికి వచ్చావు? మా అమ్మగారు లోపల స్నానం చేస్తారు, నీ పర్మిషన్ లేదు లోపలికి. ఒరే నీ కైలాసాధిపతిరా నేను, ఆవిడ నా భార్య, నా పెళ్ళాం, లోపలికి వెళ్ళాలంటే నీ పెళ్ళాం గిళ్ళాం జాంతానే నువ్వు బయటే ఉండాల్సిందే, మా అమ్మగారు పర్మిషన్ ఇవ్వలే నీకు, నువ్వు బయటికి రావద్దు, లోపల రావద్దు, నో పర్మిషన్. యుద్ధం చేస్తాడు, అరవీర భయంకర యుద్ధం చేస్తాడు ఆ బాలుడు స్వామివారితో. ఇక ఆయనకి ముక్కోటి, ఇక ముక్కంటి కోపం వస్తే ఎట్లా ఉంటుంది, ఆయన వెంటనే తన త్రిశూలం తీసి బాలుడి కంఠాన్ని చిదిమేస్తాడు. బాలుడు అక్కడికి మరణిస్తాడు, అంటే చనిపోతాడు. తర్వాత ఈ లోపలికి వెళ్తాడు, పార్వతితో కలుస్తాడు, మాట్లాడతారు. ఆ మాటల మధ్యలో ఆయన భోజనం చేసి తాములు వేసుకుంటూ ఆ భార్య అడుగుతుంది, ఎవరు ఆ పిల్లవాడంటే, అరే పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేస్తాడు. అయ్యో బాడని చెప్పి చూసరికి చనిపోయి ఉంటాడు. ఏమిటి నువ్వు మనిషివేనా, ఇంత దేవుడివి నువ్వు, కనీసం ఇంత నీ కనికరం లేదా, చిన్నపిల్లవాడిని ఇలా చిదిమేస్తావని చెప్పేసి చాలా బాధపడుతుంటుంది. ఏడ్చేది అంటే కన్నతల్లి హృదయం కదా, పేగులో కనబడిపోయిన తన హృదయాన్ని పెంచింది కదా, పంచింది కాబట్టి ఆ తత్వం చూసి బాధపడుతుంటే, అప్పుడు బాధపడకు, నీ బాలుని బతికిస్తానని చెప్పేసి విష్ణుమూర్తి ఎలాగైతే మనకి గజాసురుని సంహరించాడో, ఆ సంహరణ తర్వాత వాడి తల ఉత్తరముఖంగా పడుతుంది, ఉత్తరాభిముఖంగా పడుతుంది. అంటే విష్ణువు పిలిచి నువ్వు వెళ్ళి ఆ యొక్క గజాసురుడి ముఖాన్ని తీసుకురమ్మని చెప్పేసి తీసుకొచ్చేసి ఈ బాలునికి అతికించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా వాడికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. మళ్ళీ అప్పటి నుంచి ఆ అబ్బాయికి అంతకుముందు వినాయకుడు, ఇక్కడి నుంచి గజముఖుడిగా మారుతాడు. గజముఖుడై హాయిగా మన్నలు పొందుకుంటాడు, చాలా మంచిగా హాయిగా సంతోషంగా ఉంటాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరుడి కృత్తికల్లో అంటే గడ్డిలో సుబ్రహ్మణ్య స్వామి పుడతాడు. సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు కూడా పెంచుకొని ఇద్దరిని కూడా బాగా పెంచుతుంటారు, పరిపాలన చేస్తుంటారు. అప్పుడు ప్రమద గణాలు అంటారు, అంటే దేవగణాలు, ప్రమద గణాలు, అంటే ఈ యొక్క శివుని దగ్గర ఉన్నటువంటి గణాలు, విష్ణుమూర్తి గణాలందరూ కూడా ప్రమద గణాలు అంటారు. వీళ్ళందరూ వచ్చే స్వామి మాకు ఏ పని చేసినా ఆటంకాలు ఏర్పడుతున్నాయి, దానికి ఆటంకాలు పోవడానికి ఒక నాయకుడు కావాలి మనకు, మీ ఇద్దరు కుమారులు ఒక్కడిని ఇవ్వండి మాకు అని అడుగుతారు. ఇద్దరు మాట వింటారు. పోటీ, అప్పుడు పోటీకి ఇద్దరికి పరిగెట్టుకుంటూ అమరాంతరికి వస్తారు. అప్పుడు శివుడు చూసి, ఎవరైతే మీ ఇద్దరిలో ముల్లోకాలు తిరిగి ముల్లోక సముద్రంలో కానీ నదుల్లో కానీ స్నానం చేసి పుణ్యదేవాలయ సందర్శన చేసి మీరు వస్తున్నారో, అక్కడ వచ్చిన ఎవరైతే నా దగ్గరికి వస్తారో కైలాసానికి, వారికి గణాధిపత్యం ఇస్తా అంటారు. వెంటనే పరుగున ఇద్దరు కూడా ప్రయాణం చేస్తారు. పరుగున బయలుతాడు. ఈ మాట విన్న సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనం ఎక్కి పరిగెడతాడు, పైన వెళ్ళిపోతుంటాడు. లంబోదరుడు పొట్టోడు, ఏం చేయాలి అర్థం కాదు, ఈ బొజ్జయ్య ఏం చేయాలి అర్థం కాదు. అమ్మ దగ్గర అర్థం, అమ్మ ఏంటమ్మా ఇలా పెట్టారంటే, అమ్మ చెవిలో చెప్తుంది, తల్లిదండ్రులు ఎవరైతే మీరు ప్రదక్షిణ చేసుకుంటారో, తల్లిదండ్రులు పూజించే వాడికి అద్భుతమైనటువంటి ప్రపంచం కాదు 7 లోకాలు తిరిగినటువంటి పుణ్య ఫలితం వస్తుందని చెప్తున్నాడు. వెంటనే దండం పెట్టుకొని మంచి శుభ్రంగా తల్లిదండ్రులకు నమస్కారం, నమ శివాయ అంటూ నమో దేవతాయ అంటూ ప్రదక్షిణ చేసుకుంటాడు. వినమ్రంగా ప్రదక్షిణ చేస్తాడు నిదానంగా. ఈయన ప్రదక్షిణ చేయగానే ఎక్కడెక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళి సముద్ర స్నానము, నదీ స్నానం చేస్తున్నాడు, దేవాలయ దండం పెట్టుకుంటున్నాడు, పోయిందరికల్లా అంతకుముందే గణపతి వెళ్ళి మళ్ళీ వస్తున్నట్టు కనపడుతుంది. అంటే వినాయకుడు గజముఖుడు వెళ్ళి వస్తున్నట్టు తెలుస్తుంది. అరే ఇదేమిటి, పొట్టోడు ఇంత స్పీడ్గా ఎట్లా వస్తాడు, వాడి వాహనం ఎలక వాహనం, వాడు ఎంత స్పీడ్గా ఎట్లా వస్తాడు, నేనేమో మయూరం ఎక్కి స్పీడ్గా వస్తున్నాను, గాలిలో వస్తున్నాను, అయినా సరే అనుమానం, స్పీడ్గా వెళ్తుంటాడు. ఇంకా ప్రతి చోట ఈ యొక్క బొజ్జయ్య ముందే వస్తుంటే తెలుస్తుంది. తర్వాత ఇక కైలాసానికి వచ్చేస్తాడు. అన్ని ప్రదక్షిణ చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి కైలాసానికి వస్తాడు. కైలాసంలో తల్లిదండ్రులు ప్రదక్షిణ చేస్తుంటాడు ఈ యొక్క బొజ్జయ్య. అబ్బా అన్నగారు తల్లిదండ్రులకు మించే దైవం లేదు కదా, కాబట్టి వారే ముఖ్యం కదా, వారిని విస్మరించిన లోక సంచారం చేస్తే ఎలా ఉంటుంది చెప్పేసి బాధపడి, అమ్మ అన్నగారి దీనికి అర్హుడు కాబట్టి అన్నగారికి యొక్క ఆధిపత్యాన్ని ఇవ్వమని చెప్పేసి చెప్తూ ఉంటుంది. వెంటనే అక్కడ అందరు కూడా ఆ రోజున ఆయనకి భాద్రపద శుద్ధ చతుర్థి, ఆ రోజున ఈ యొక్క గజముఖుడికి గణాధ్యక్ష పదవిని అంటగడతారు. అప్పటి నుంచి ఆయన గణనాయకుడు, గణములకి అధిపతిగా ఉంటాడు అన్నటువంటి విషయం, గణపతిగా మారాడు. ఇలా కొంతకాలం గడిచిపోతుంటుంది, లోకాలు మారిపోతాయి, యుగాలు మారిపోతాయి. కలియుగానికి వచ్చేసరికి మనందరం కూడా స్వామివారిలా పూజ చేసాం కదా, మన పెట్టిన ఇవన్నీ శుభ్రంగా తింటాడు. కుడుములు, గుండ్రాళ్ళు బ్రహ్మాండంగా తినేసి హాయిగా పొట్ట ఇంకా మంచి బ్రహ్మాండంగా లావ్ అయిపోతుంది. మెల్లిగా వెళ్తాడు పైకి అమ్మ దగ్గరికి. వెళ్ళి సాయంత్రం అయిపోతుంది, అమ్మని నమస్కారం చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, అనుష్ఠానం చేసుకోవాలి, తల్లిదండ్రులు నమస్కారం చేయడానికి వంగుతాడు. ఆ పొట్ట వంగనియదు, లేవనివ్వదు, కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ విషయంలో ఈ యొక్క శివుడికి తల మీద నెలవంక ఉంటుంది. ఆ నెలవంక చంద్రుడు ఈ యొక్క బాలుడి అవస్థను చూసి నవ్వుతాడు. అంటే నరదృష్టితో నాపరాలు బలిపోతాయి. అలాంటి సాక్షాత్తుగా చంద్రుడు ఉన్నటువంటి ఈ యొక్క పిల్లవాడి పొట్ట పగిలిపోయి అక్కడ ఆయన మూర్ఛపోతాడు. పొట్ట పగిలితే బతుకుతారా స్వామి? భగవంతుడితో మనకు లింక్ పెట్టుకోవద్దు, ఆయన భగవంతుడు కాబట్టి ఆయన మూర్ఛపోయే తత్వం వచ్చేస్తుంది. అప్పటికే అమ్మవారికి మూర్ఛపోగానే ప్రళయం పంపిస్తుంది అమ్మగారు. ప్రళయం వచ్చేస్తామకి అంటే ఆవిడ కోపం తట్టుకోలేక వెంటనే చంద్రుడిని
నువ్వు నాశనం అయిపోతావు, నీ కళలు నాశనం అయిపోగాక అంటుంది. అంటే చంద్రుడు ఎప్పుడైతే అంతర్ధానం అయిపోతాడో సూర్యుడే మిగులుతాడుగా. ఒక సూర్యుడు ఉంటే మన పరిస్థితి ఏంటి? ఒక రాత్రి ఒక పగలు ఉంటేనే సుఖము సంతోషం ఉంటుంది. మొత్తం 24 hours మనకి ఎండ ఉంటే పరిస్థితి ఏమిటి అనేది? కాబట్టి 24 గంటలు అయిపోతుంది, ప్రళయం వచ్చేస్తుంది, సముద్రాలు ఉప్పొంగిపోతుంటాయి. విష్ణుమూర్తికి అర్థమైపోతే ఏదో జరుగుతుంది అమ్మవారి దగ్గర అని చెప్పేసి వెంటనే కైలాసానికి వచ్చి ఏంటమ్మా పరిస్థితి అంటే ఇలా జరిగింది, నా కుమారుడు చంపేసానగానే శివుడు చెప్తూనే ఉంటాడు, తొందరపడకు, కంగారు పడకు, మేము బతికిస్తామని చెప్పిన అప్పటికి తల్లి ఆవేదన ఎక్కువ ఉండి శాపం పెడుతుంది. ఇలా ప్రళయం జరుగుతూనే ఉంటుంది. సరే అప్పుడు తర్వాత ఈ విష్ణుమూర్తి వచ్చేసి ఇబ్బంది పడకమ్మని చెప్పేసి మళ్ళీ వాడికి ప్రాణప్రతిష్ఠ చేసి వాడిని బతికిస్తాడు. వెంటనే అంటారమ్మా కొద్ది శాప విమోచన కలిగి చంద్రుడు లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పగానే నా శాపానికి విమోచన లేదు, కానీ శాపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తానని ఏ రోజైతే నా కుమారుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజు చంద్రుడి కళలు ఉండవు అని చెప్పి శాపం ఇస్తుంది. ఎవరైతే వాడిని ఆ రోజు చూసినారో వాళ్ళందరికీ కూడా నీలాపనిందలు కష్టాలే ఉంటాయని చెప్పేసి శాపాన్ని తగ్గిస్తుంది. అందరూ కూడా ఆ మొదలు కంటిన్యూగా అందరూ త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇవ యుగాలన్నీ కూడా మారిపోతుంటాయి. ఒకనొక సమయంలో ద్వాపర యుగం వస్తుంది. ఇక్కడ మనకి కృష్ణుడి యొక్క కథ వస్తుంది అన్నమాట. అలా మనకి కృష్ణ పరమాత్ముడు నారదిద్దరు కూడా మాట్లాడుకుంటారు. సాయంత్రం అవుతుంది. వెంటనే నారదు అంటాడు, ఆయన ఇవాళ బహుళ చతుర్థి, మరి వెంటనే మనం ఇంటికి వెళ్ళిపోవాలంటే కృష్ణుడు గుర్తు తెచ్చుకుని ఆయన తొందర వెళ్ళిపోదని చెప్పేసి ఆయన నారదు వెళ్ళిపోతాడు. కృష్ణుడు లోపలికి వెళ్తాడు. కానీ కృష్ణుడికి ఆవు పాలు ఇష్టం ఎక్కువ, గో క్షీర ప్రియుడు అంటారు ఆయన. వెంటనే వెళ్ళి ఆయన సరే అని చెప్పేసి తల కిందకు ఉంచుకొని ఒక కుండ తీసుకెళ్ళి గోమటలోకి వెళ్ళి గోశాలకు వెళ్ళి శుభ్రంగా పాలు వెతుకుతుంటాడు. ఆ పాల కుండలు చంద్రుడు చూస్తాడు. అప్పుడే అనుకుంటాడు, ఆహా నాకేదో మూడింది, ఇప్పుడుగా ఈ పార్వదేవి నాకు శాపం పెట్టింది, నాకేదో మూడుతుందని చెప్పి అనుకుంటాడు. సరే చూద్దాంలే అని వదిలేస్తాడు. కొంతకాలం తర్వాత ఈ యొక్క అదే మనకి ఈ యొక్క ద్వాపర యుగంలో సత్రాజిత్ అనే మహారాజు ఉంటాడు. సత్రాజిత్కి సూర్యుని యొక్క వరం వల్ల శమంతకమణి అనేది దొరుకుతుంటుంది. ఆ శమంతకమణి రత్నాన్ని అక్కడ పెట్టుకొని చాలా శక్తివంతమైనది, అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది, రోగనాశనాన్ని, ధనాన్ని ఇస్తుంది. అటువంటి మణిని అందరూ చూస్తుంటారు. ఒకసారి కృష్ణుడు కూడా వస్తాడు. చూసి నాకు ఇమ్మంటాడు. నాకు ఇవ్వచ్చు కదా గిఫ్ట్గా అంటే, ఇది గిఫ్ట్గా ఇచ్చేది కాదు, అది మా వంశాంది, అది మా ఇంట్లో ఉంటుంది చెప్పేసి ఆయన సత్రాజిత్ చెప్తాడు. సరే అని కృష్ణుడు వెళ్ళిపోతాడు. కొంతకాలం తర్వాత ఈ సత్రాజిత్ అనేటువంటి రత్నాన్ని తన బావమడు ఉంటాడు ఒకడు, భార్య తమ్ముడు, వాడు ఆ ప్రసేనుడు, వాడి పేరు. ఆ ప్రసేనుడు ఆ యొక్క దాన్ని తీసుకొని మెడలో వేసుకొని అడవికి వెళ్ళిపోతాడు, యుద్ధాన్ని వేటకి వెళ్ళిపోతాడు. ప్రేక్షకులకి మరి ఆనందం కలిగించేటువంటి కథగా ఉంటుంది. సూక్ష్మాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా మనం చేయాల్సిన ప్రయత్నం ఉంటుంది. ఇక్కడ శమంతకమణి ఉపఖ్యానం అంటే ఏంటంటే సత్రాజిత్ యొక్క రత్నాన్ని దొంగిలించడం చెప్పేసి ఈ యొక్క కృష్ణ పరమాత్ముడు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ శమంతకమణి ప్రసీనుడు అది మెడలో వేసుకుని వెళ్ళిపోతాడు. సింహం చేత చంపబడతాడు. సింహం చేత చంపబడి తర్వాత ఆ సింహం ఏం చేస్తే ఆ బల్లు ఆ యొక్క రత్నాన్ని తీసుకొని వెళ్తూ ఉంటే దాన్ని కొరుకుతూ ఉంటుంది. అది దానికి ఏం పనికి రాదు, అది మాంసం కాదుగా. ఒక బల్లూకం చూస్తుంది, ఎలుగుబంటి చూసి తన కుమార్తెకి ఆట వస్తుగా ఉందని తెలుసుకొని ఆ సింహంతో యుద్ధం చేసి ఆ యొక్క మణిని తీసుకెళ్ళిపోతుంది. తన కొండగోలు కుమార్తెకి ఇచ్చేసి ఆట వస్తువు ఇచ్చి ఆడుకుంటూ ఉంటుంది. ఇంతట్లో సత్రాజిత్ మహారాజు గారు చాటింపు వేస్తాడు రాజ్యంలో. కృష్ణుడు వచ్చాడు, నా యొక్క శమంతకమని దొంగిలించుకుపోయాడని చెప్పి చాటింపు వేస్తాడు. అప్పుడే అనుకుంటాడు, ఆహా ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి రోజున నేను ఈ విధంగా జరిగింది, 15 రోజుల తర్వాత నాకు ఈ యొక్క కుంపటి ఏర్పడిందని చెప్పి తెలుసుకొని వెంటనే మంది మార్బలాన్ని వెంట పెట్టుకొని ఎక్కడైతే ఈ యొక్క ప్రసేనుడు అడవి వెళ్ళాడు అక్కడ వెళ్తాడు. ఆ తర్వాత అక్కడ సింహపు జాడలు ఉంటాయి కదా, అడుగులు జాడలు ఉంటాయి కదా, అది చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత ఎలుగుబంటి జాడలు చూస్తాడు. చూసి వెళ్తూ ఉండగా అది కొండ గుహలోకి వెళ్ళిపోతుంది. అడుగులు వెళ్ళేసరికి చూసరికి లోపల అమ్మాయి చేతిలో ఆట వస్తువు ఉంటుంది. అమ్మాయి ఆడుకుంటుంది దాంతో. ఆ వెళ్ళి తీసుకోబోతాడు. ఆ అమ్మాయి వెంటనే గట్టిగా కేకలేస్తుంది. వెంటనే ఈ భల్లూకం ఎలుగుబంటి వచ్చేసి కృష్ణుడితో భీకర యుద్ధం చేస్తుంది. సో అప్పుడు ఈ యొక్క భల్లూకం యుద్ధం చేస్తున్నప్పుడు, ఎలుగుబంటి యుద్ధం చేస్తున్నప్పుడు అనుకుంటుంది, ఈయన బలం ముందు నా బలం నిలబడటం లేదు, ఎందుకు అని చెప్పేసి తను ఆలోచిస్తున్నప్పుడు రామావతారం కనబడుతుంది తనకి. యుద్ధం చేసేవాడు ఎవడు? జాంబవంతుడు. అంటే అప్పుడు అయోధ్యలో ఉన్నటువంటి రాములు అందరికీ వరం ఇస్తాడు. హనుమంతుడికి ఇస్తే హనుమంతుడు నాకు భక్తి ఉండి చాలంటాడు. మనకి విభీషణుడికి రాజ్యం ఇస్తాడు. ఇలా అందరికీ రాజ్యాలు ఇస్తూ అందరికీ ఉన్నప్పుడు జాంబవంతుడు అడిగితే ఆ జాంబవంతుడు ఈ కోరిక అడుగుతాడు, ఏమిటి? నీతో మల్ల యుద్ధం చేయాలనుకుంటాడు. మల్ల అంటే భుజ యుద్ధం చేయాలనుకుంటాడు. నేను ఇప్పుడు చేయలే, నేను మరొక జన్మలో నీకు చేసి పెడతాను, మరొక యుగంలో చేసి పెడతానని చెప్పేసి వరం ఇస్తాడు. ఇక్కడ జాంబవంతుడు యుద్ధం చేస్తాడు. 18 రోజుల యుద్ధం తర్వాత తను అనుకుంటాడు, ఆహా రామచంద్రుడే అనుకుంటా అని చెప్పేసి, నాయన కృష్ణ పరమాత్మ నువ్వు నిజస్వరూపాన్ని దర్శన భాగ్యం కలిగించి నాకు మోక్షాన్ని ఇవ్వమంటాడు. అప్పుడు కృష్ణుడు రాముడిగా మారి జాంబవంతుడు కనిపించి ఆ జాంబవంతుడికి సేద తీర్చి తన మోక్షాన్ని ప్రసాదిస్తున్న సమయంలో జాంబవంతుడు తన కుమార్తె అయినటువంటి జాంబవతిని అక్కడ ఇచ్చి వివాహం చేసి ఆయన పంపించేస్తాడు, తీసుకొని వెళ్ళిపోతుంటాడు. ఆయన సత్రాజిత్ దగ్గరికి వెళ్ళేసి ఆ శమంతకమణి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి ఆయన ఇది జరిగిందని చెప్పగానే చాలా బాధపడతాడు. సత్రాజిత్ బాధపడి
సరే అని చెప్పి క్షమించమని అడిగి సత్రాజిత్తుగా శమంతకమణి ఆ యొక్క తన కుమార్తె సత్యభామనిచ్చి వివాహం చేయడానికి పోతాడు. సత్యభామని మాత్రం తీసుకుంటాడు ఆయన. శమంతకమణి వద్దు బాబు, ఇది నాకు ఇబ్బంది కలిగించని చెప్పేసి ఆ శమంతకమణి వదిలేసి భార్యను తీసుకొని ఇద్దరు కూడా ద్వారకి వెళ్ళిపోయి సుఖంగా ఉంటారు. ఆ వస్తున్నప్పుడు ఈ యొక్క వీళ్ళు అడుగుతారు, ఆయన మరి నీ పరిస్థితి బాగానే ఉంది, మరి మా పరిస్థితి ఏంటంటే దేవుడివి బాగానే చేసుకున్నావు, నీ నీలాపనిందలు పోగొట్టుకున్నావు, మరి మా నీలాపనింద ఎలా పోవాలి అని అడిగితే ఈ విధంగా ఎవరైతే వినాయక ఉత్పత్తి కథను, గజముఖుడి యొక్క కథను అంటే గణాధ్యక్ష పదవిని, గజముఖ అవతారాన్ని, అలాగే శమంతకమణి ఉపాఖ్యానాన్ని ఎవరైతే వింటున్నారో వారందరికీ కూడా అనుకూలవంతమైన ఈ యొక్క అమ్మవారు పెట్టినటువంటి ఈ భాద్రపద శుద్ధ చతుర్థి రోజునటువంటి చంద్రగ్రహాన్ని అంటే చంద్రుడి దోషం తొలగిపోతుంది అని చెప్పేసి ఆ స్వామివారి కథల ద్వారా చెప్పారు. కాబట్టి ఈ కథలు విని ఆ స్వామివారి అక్షతలు శిరస్సులో వేసుకున్న వారికి ఈ చంద్రకాంతి చూసి చంద్రుడి దోషం తొలగిపోతున్న విషయం స్పష్టంగా మనకు చెప్పబడింది. ఈ విషయాన్ని మన PM7 ప్రేక్షకులు విని ఆ కథాక్ష స్వామివారి దగ్గర వేసుకొని ఆ తదుపరి అక్షంతల శిరస్సులో వేసుకొని నమస్కారం చేసుకోండి. జై శ్రీమద్ రమారమణ గోవిందో హారి, జై బలో గజానన భగవానికి జై. కథా సంపూర్ణం. ప్రేక్షకులకు అర్థమైందా? మీకు అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? నమస్కారం సమర్పయామి. ఇప్పుడు మంగళ నీరాజనం అంటే స్వామివారికి మంగళారతి పట్టవచ్చు, మంగళారతి కూడా పట్టేసేయండి. ఓం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ గజానన భగవానికి జై. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. కళ్ళకద్దుకోండి. నమస్కారాన్ని సమర్పయామి. ప్రేక్షకులు కూడా కళ్ళకి మంగళ నీరాజనం కళ్ళకద్దుకోండి. సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు, నిత్య సన్మంగళాని భవంతు, శుభమస్తు. రైట్. పునః పూజాంతకరిష్యే. అదొకటేమో పునః పూజాంతకరిష్యే. అక్షత దగ్గర పెట్టుకోండి. పునః పూజాంతకరిష్యే. పునః ఛత్రం ఆచార్యామి, ఛత్రం చామయామి, చామరాభ్యాం విజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి. ఓకే. మంగళ గీతం శ్రావయామి. ఆందోళికాన్ ఆరోహయామి. సమస్త రాజోపచార, శక్త్యోపచార, భక్త్యోపచార, మానసోపచార పూజా సమర్పయామి. కలశం మీద కూడా నక్షత్రాలు వేయండి. యస్య స్మృత్యాచ నామోక్ష తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతామ్యాది సజ్జోవందే తమచ్యుతం. చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజనైన భగవాన్ సర్వాత్మగా సర్వం శ్రీ మహాగణపతి దేవత. నక్షత్ర చేతిలో పట్టుకోండి. దేవత సుప్రీత సుప్రసన్న వరద భవంతు. చేతిలో చెంబుతోని చేతిలో నీళ్లు పోసుకొని ఇగో ఈ ప్లేట్లో వదిలేసేయండి. ఏతత్ ఫలం పరమేశ్వరార్పణమస్తు. పరమేశ్వర సుప్రీణాతు. మహాగణపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణామి. ఇప్పుడే చెప్పింది. మహాగణపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణామి. నేను మీకు అక్షింతలు వేయాలి. మహాగణపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణామి. పర్యాప్యానందరాయాది సర్వస్తోమోతి రాష్ట్రోద్భవతి మహద్భవతి సర్వస్యాప్తి. సర్వస్య జిత్యై సర్వమేవ దేనా ఆప్నోతి సర్వం జయతే. శతగం సంవత్సరం దీర్ఘమాయు అఖండ ఐశ్వర్యమస్తు. నక్షత్రం తీసుకోండి. స్వామివారి కలశం మీద గణపతి మీద వేసేయండి. యజ్ఞేన యజ్ఞమైతంతదేవాః స్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్న తేహనాగం మహిమానసంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః పునః పూజాకాలే క్షేమాయ పునరాగమనాయ చ. అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణం సమస్త పాపక్షేమం. మహాగణపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణామి. పర్యాప్యానందరాయాది సర్వస్తోమోతి రాష్ట్రోద్భవతి మహద్భవతి సర్వస్యాప్తి సర్వస్య జిత్యై సర్వ రెండు చేతులు సర్వం జయతి. శుభం 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 శుభం. PM7 ఛానల్ వారికి వినాయక చవితి శుభాకాంక్షలతో ఈ విధంగా మనం శ్రద్ధగా భక్తితో సరదా కూడా ఉండాలి. ఎప్పుడు మనము సీరియస్గా పూజ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని పూజలు ఉంటాయి. శరన్నవరాత్రుల్లో చాలా సీరియస్గా పూజ చేసుకోవాలి. ఒక్క అక్షరం తప్పు ఇబ్బంది. ఇక్కడ భోజయ్య దగ్గర పాపం ఏమనుకోడు ఆయన అంటే భక్త సులభుడు అని అర్థం. కాబట్టి ఇక్కడ మనం పూజము ఇలా సరదాగా భక్తితో వినమ్రంగా చేసుకునే ప్రయత్నం చేయాలి. పూజలోపం చేయకూడదు.
పూజలకి లోపం చేయకూడదు, మంత్రలోపం కూడా ఉండకూడదు. కాబట్టి ఇలా మీరు భక్తితో స్వామివారిని పూజించి, తెలియని వారు ఇలా తెలుసుకొని అష్టోత్తరాలు, అధాంగ పూజలు, పత్రి పూజ తెలుసుకొని స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి మనం స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇటువంటి అనేక కార్యక్రమాలకి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. శుభమస్తు.